శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మనం ఎక్కడున్నాము? 12వ శ్లోకం పూర్తయింది, 13 కూడా పూర్తయింది. ఏమండి? 14 మంచి శ్లోకం అందాము. తతశ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః. మాధవః పాండవః. మాధవః అంటే శ్రీకృష్ణుడు, మా అంటే లక్ష్మీదేవి, లక్ష్మ్యాః ధవః పతిః, లక్ష్మీపతి అని అర్థం. ధవః అంటే భర్త. సో లక్ష్మీపతి, లక్ష్మీపతి అంటే శ్రీకృష్ణుడు మహావిష్ణువు యొక్క అవతారము అంచేత మాధవః అని ప్రయోగం. ఆ విధంగానే నిర్దేశం చేస్తారు మహాభారతంలో. ఆయన ఒకరు. రెండవ వాడు పాండవః, పాండోః పుత్రః. పాండు మహారాజు యొక్క కుమారుడు అర్జునుడు. సో పాండవులు 5 ఉన్నారు. పాండవ అంటే 5లో ఏ ఒక్కరికైనా వర్తిస్తుంది. బట్ స్టిల్ పాండవానాం ధనంజయ అని అంటాడు శ్రీకృష్ణుడు 10వ అధ్యాయంలో విభూతి యోగంలో. పాండవులు 5 వాళ్ళలో ప్రముఖమైన వాడు అర్జునుడు. ఆ అర్జునుడు రహస్వరూపమే అని అంటాడు. సో కాబట్టి పాండవ అనేది మరి ఇంకా ఏ విశేషణము లేకపోతే అర్జునుడిని సూచిస్తుంది. సో మాధవ పాండవశ్చైవ. ఈ కాంబినేషన్లో ఒక శోభ విశేషము గలదు. ఎలాగంటే భాగవతంలో 2వ స్కంధంలో అనేక అవతారాలను వర్ణించారు. విష్ణువు యొక్క అవతారాలు 20 24 ఎన్నో వర్ణించారు ఒక అధ్యాయంలో. దాంట్లో చిత్రాలైన అవతారాలన్నీ వస్తాయి. ధన్వంతరి అవతారం అని, దత్తాత్రేయ అవతారం, సనత్కుమార సనక సనందన సనాతన 4 కలిపి ఒక అవతారంగా వర్ణిస్తారు. అవతారం అంటే కేవలము రాముడు లేకపోతే కృష్ణుడు అని ఒక్క స్వరూపంగా ఉండటం అన్నది మామూలు, దట్ ఈస్ ది జనరల్ థింగ్. కానీ 4 వ్యక్తులుగా ఒకే విష్ణువు ఒకే అవతారంలో 4 రూపాలుగా అవతరిస్తాడు. అది కూడా సంభవమే. ఇది విష్ణు పరమేశ్వరుని యొక్క అవతారాలు అనేకము. దాంట్లో ఇటువంటి విలక్షణమైన అవతారాలు కూడా ఉన్నాయి. ఇంకో అవతారం ఒకటి ఉంది, దాన్ని నరనారాయణ అవతారము అని అంటారు. ఇట్స్ ఎ సింగిల్ అవతార. విష్ణువు నరుడు నారాయణుడు అనే రూపంగా అవతరిస్తాడు. చాలా వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండ్ హైలీ సింబాలిక్. ఎలాగంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఈశ్వరుణ్ణి పూజిస్తున్నాడు అనుకోండి, పూజింపబడేది ఎవరు? ఈశ్వరుడు. పూజించేవాడు ఎవరు? పూజించేవాడి యొక్క యథార్థ తత్వం ఏమిటి? పూజించేవాడిని మీరు దేహము అని భావన చేసినట్లయితే, దేహం అనగా పంచభూతాలు, పంచభూతములు ఈశ్వరుడి నుంచే ఆవిర్భవించాయి. లేకపోతే పూజించేవాడిని ప్రాణి అని మీరు అన్నట్లయితే, ప్రాణము అనేది వాయువు ఈశ్వరుడే. సో ప్రాణం దృష్ట్యా కూడా ఈశ్వరునితోటే పర్యవసానము. ఈశ్వరుడే ఆ రూపంగా ప్రకటమయ్యాడు. లేదా మీరు చైతన్యము అన్నట్లయితే తత్సృష్ట్వా తదేవాను ప్రావిశత్. సో ఈ జగత్తులో ఎక్కడ మీకు చైతన్యము కనబడినా అది ఈశ్వరుని యొక్క అభివ్యక్తియే. అభివ్యక్తి అంటే తెలుసు కదా ఆ పదం, ఎక్స్ప్రెషన్. సో ఫ్యాన్ తిరుగుతోందనుకోండి, ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ ఎక్స్ప్రెసెస్ ఇట్సెల్ఫ్. అనేక సందర్భాల్లో అనేక రకాలుగా అదే అభివ్యక్తం అవుతూ ఉంటుంది. సో అభివ్యక్తి అంటారు కదా, ఎక్స్ప్రెషన్. సో ఉపాధిని బట్టి అభివ్యక్తి మారుతుంది. ఫ్యాన్ ఉపాధిలో ఎలక్ట్రిసిటీ గిరగిరా తిరుగుతున్నట్టుగా మెకానికల్ ఎనర్జీగా ఎక్స్ప్రెస్ అవుతుంది. అదే దీపం ఉపాధి, ట్యూబ్లైట్ ఉపాధిలో కాంతి రూపంగా ప్రకటమవుతుంది. సో ఉపాధిని బట్టి అభివ్యక్తి మారుతుంది. కానీ ఉపహితము అభివ్యక్తమవుతూ ఉన్నది అది ఒక్కటే. ఫ్యాన్ ఉపాధి, ఉపహితం ఏమిటి? ఎలక్ట్రిసిటీ. ట్యూబ్లైట్ ఉపాధి, ఉపహితం ఏమిటి? ఎలక్ట్రిసిటీ.
టీవీ ఉపాధి, ఉపహితం ఏమిటి? ఎలక్ట్రిసిటీ. హీటర్ ఉపాధి, ఉపహితం ఎలక్ట్రిసిటీ. రెఫ్రిజిరేటర్ ఉపాధి, ఉపహితం ఎలక్ట్రిసిటీ. సో ఉపాధులు మారుతాయి, ఉపహితం ఏకరూపంగా ఉంటుంది. అదేవిధంగా ఈ జగత్తులో సకల ప్రాణి దేహములు ఉపాధులు, ఉపహితమైన చైతన్యము అది ఒక్కటి. కాబట్టి ఒక వ్యక్తి ఈశ్వరుణ్ణి పూజిస్తున్నాడంటే ఆ వ్యక్తి రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు, పూజింపబడే రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు. భక్తుడు దేవుడే, ఈశ్వరుడు పూజింపబడే ఈశ్వరుడు దేవుడే. ఒకే దేవుడు ఉపాధుల్ని బట్టి, ఉపాధి భేదమే కానీ వస్తు భేదం లేదు. ఇది ఒక పెద్ద అద్భుతమైన విషన్, దర్శనము. ఇది ఉపనిషత్తుల యొక్క ఆత్మ, ఇది ఈ విషన్. సో దీనిని సింబాలిక్ గా భాగవతంలో నరనారాయణావతారంలో చెప్పారు. ఎంత సింబాలిక్ గా ఉందో చూడండి. దేవుడే నరుడు కింద, నారాయణుడి కింద అవతరించాడు. నరుడు అంటే మనిషి, నారాయణుడు అంటే దేవుడు. దేవుడే మనిషికి భక్తుడి కింద, ఈశ్వరుడి కింద ఒకే దేవుడు అవతరించిన దేవుడు. సో ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ అవతారం. సో ఇప్పుడు స్వప్నంలో మీరు దేవుణ్ణి పూజ చేశారనుకోండి, మీ చేత పూజ చేయబడే దేవుడు స్వప్నంలో ఎక్కడి నుంచి వచ్చాడు? మీ నుండే వచ్చాడు. అక్కడ మీరు పూజ చేస్తున్న, ఆ పూజ చేస్తున్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ నుండే వచ్చారు. ఒకే ఆత్మ చైతన్యమునందు పూజ చేసే భక్తుడు, పూజ చేయబడే దేవుడు రెండు స్వప్నంలో మనకు దర్శనమిస్తూ ఉందా లేదా? అదేవిధంగా ఈ జగత్తు ప్రకటమైన సందర్భంలో ఈశ్వరుడే నరుని రూపంగా, నారాయణుని రూపంగా ప్రకటమైనాడు అనే ఒక అద్భుతమైన సత్యాన్ని ఆ అవతారము అనే గాథలో బోధిస్తారు. కాబట్టి ఇప్పుడు ఈ యుద్ధరంగంలో మాధవుడు, పాండవుడు, నరుడు, నారాయణుడు అక్కడ ఏకత్రా సమావేశమై ఉన్నారు, రథంలో సమావేశమయ్యారు. సో ఎక్కడైతే నరుడు, నారాయణుడు ఇద్దరి యొక్క ఉనికి ఉంటుందో అది అవతారం అవుతుంది, పూర్ణమవుతుంది. నారాయణుడి నుండి నరుడు లేకపోతే పూర్ణత్వం లేదు, నరుడు నుండి నారాయణుడు లేకపోతే పూర్ణత్వం లేదు. ఇట్స్ ఎ డైపోల్. డైపోల్లో రెండూ ఉండాలి. సో భక్తుడు, ఈశ్వరుడు రెండు రిలేటివ్. భక్తుడు ఉంటే ఈశ్వరుడు ఉంటాడు, ఈశ్వరుడు ఉంటే భక్తుడు ఉంటాడు. ఇద్దరూ ఒకే సందర్భంలో వస్తారు, ఒకే సందర్భంలో విలీనమవుతారు. సో పరమాత్మతత్వము రెండింటికి అతీతంగా ఉంటుంది. సో ఆ విధంగా ఇక్కడ ఈ రథము ఉన్నదే, ఈ యుద్ధరంగంలో ఉండే రథము, ఈ రథము యొక్క విశేషం ఏమిటంటే దీని యందు నరుడు, నారాయణుడు సమావేశమైనారు. అంచేతనే మహాభారతంలో ప్రతి పర్వానికి ముందు ఈ ప్రార్థన చేస్తారు. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ముందు నరనారాయణులకు నమస్కారం చేసి ఆ తరువాత జయం ఉదీరయేత్. జయం అంటే మహాభారతం అని పేరు, మహాభారతానికి జయము అని పేరు. మహాభారతాన్ని బోధించవలెను. జయము అనే పేరులో ఉండగా దాని యందు 20,000 శ్లోకాలు ఉండేవి మహాభారతం. ఆ తర్వాత ప్రక్షిప్తాలని అవన్నీ జోడించి 1,00,000 శ్లోకాలు అయింది. జయము అనే లెవెల్లో, ఆ స్థితిలో దానికి 20,000 శ్లోకాలు ఉండేవి. ఆ రకంగా మనకి గ్రంథాల్లో ప్రమాణాలు అవి కనపడతాయి. ఫస్ట్ సో ఈ శ్లోకము హైలీ సింబాలిక్, అందుకోసం చెప్తున్నా. ఎలాగ కాంటెక్స్ట్ లో ఉన్నది, కురుక్షేత్ర సంగ్రామం అవుతోంది, అక్కడ రెండు సేనలు కూడా మోహరించి ఉన్నాయి, వాటి మధ్యలో యుద్ధం చేయడానికి ముందు నో మ్యాన్స్ ల్యాండ్ అని ఉంటుంది. యుద్ధానికి ముందు నో మ్యాన్స్ ల్యాండ్ ఇప్పటికీ ఉంటుంది. ఇప్పుడు కూడా బోర్డర్స్ కి మధ్యలో నో మ్యాన్స్ ల్యాండ్ ఉంటుంది. పాకిస్తాన్ వాళ్ళు ఒక ఫెన్స్ కట్టుకున్నారు, వాళ్ళు ఫెన్స్ కట్టుకోలేదు. ఎందుకంటే ఇటు నుంచి అటు ఇన్ఫిల్ట్రేషన్ ఉండదు. ఫెన్స్ ఎందుకు కట్టుకోవటం? మనమే కట్టుకోవాలి ఫెన్స్. అటు నుంచి ఇటు ఇన్ఫిల్ట్రేషన్ ఉంటుంది కాబట్టి. ఒకవేళ వాళ్ళు కూడా ఫెన్స్ కట్టుకున్నారనుకోండి మనం చూసి, అప్పుడు ఈ ఫెన్స్ కి ఆ ఫెన్స్ కి మధ్యలో గ్యాప్ ఉంటుంది. సమ్ 100 మీటర్స్ ఎంతో గ్యాప్ పెడతారు. దట్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ నో మ్యాన్స్ ల్యాండ్. సో ఆ నో మ్యాన్స్ ల్యాండ్ అక్కడ కురుక్షేత్ర సంగ్రామంలో ఉంది. ఇప్పుడు ఈ రథం ఆ నో మ్యాన్స్ ల్యాండ్ లో నిలబడి ఉంది. అది రాబోతోంది ఆ ప్రసంగం. కాబట్టి జీవన సంగ్రామంలో ఈ దేహము అనే రథంలో నరుడు, నారాయణుడు ఇక్కడే ఉన్నారు. దేహం అనే రథంలో రెండు పక్షులు కదా, ద్వాసుపర్ణ సయుజ సఖాయ. ఈ రెండు పక్షులు, ఈ దేహమే రథం అండి. ఇదే రథం. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు. ఇది పెద్ద
దృష్టాంతం, రథ దృష్టాంతం అని చారియట్ మెటఫర్. ఇట్ ఈజ్ వరల్డ్ ఫేమస్ మెటఫర్. పాశ్చాత్యులందరూ కూడా ఈ మెటఫర్ని చాలా అప్రిషియేట్ చేశారు. సరే, మన దగ్గర ఎలాగో అప్రిషియేట్ చేస్తారు. సో ఈ రథ దృష్టాంతము చాలా విశిష్టమైన దృష్టాంతం. ఈ రథము యొక్క మహిమ ఏమిటంటే దీంట్లో నరుడు నారాయణుడు ఇద్దరు ఉంటారు. ఇప్పుడు మీరు ఒక సాధకునిగా, ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తిగా ఉన్నారు. ఇప్పుడు ఈ పరిచ్ఛిన్నమైన వ్యక్తికి ఆశ్రయం ఏది? ఆ పరిచ్ఛిన్నమైన వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? ఈ దేహమునందు ప్రకటమవుతూ ఉన్నాడు. ఓకే, ఇప్పుడు మీరు ఆరాధించే పరమేశ్వరుడు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడే ఉన్నాడు కదా, కరెక్టే కదా, క్లీన్ హృదయంలో ఉన్నాడు. నిన్న మీకు మనం చేశాను ముండకంలో, ఇట్స్ ఎ జర్నీ ఆఫ్ ది సెల్ఫ్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్ టు యువర్ సెల్ఫ్ జర్నీ. సో ఇది చాలా విశిష్టమైన పరిస్థితి. ఇది కఠోపనిషత్తులో ద్వాసుపర్ణ దగ్గర కూడా నేను విస్తారంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కఠోపనిషత్తులో లేదా, ముండకంలో వస్తోంది, అయితే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వాట్ ఎవర్. సో ఈ రథము, ఈ శరీరము అనే రథంలో నరుడు నారాయణుడు ఈ శరీరం అనే రథంలోనే ఉన్నాడు. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకుని భగవంతుడిని హృదయంలో ధ్యానం చేశారనుకోండి, ధ్యానం చేసే మీరు, ధ్యానము చేయబడే ఈశ్వరుడు ఇద్దరూ కూడా ఇదే రథం మీద ఉన్నారు. అది ఇక్కడ సింబాలిజం. మాధవ పాండవశ్చైవ. జీవితంలో ఏవో సాంసారికమైన విషయముల వెంట పరుగులెత్తే ఈ వ్యక్తి ఎలాగూ ఉన్నాడు. వ్యక్తి లేకపోవడం అనే సమస్య లేదు, వ్యక్తి ఉన్నాడు. కానీ మన జీవితంలో మనము శ్రద్ధ వహించాల్సింది ఏమిటంటే నేనుతో బాటుగా ఈశ్వరుడు కూడా ఉండాలి. జీవితంలోకి ఈశ్వరుణ్ణి తీసుకురావాలి. ఈశ్వరుణ్ణి మీరు జీవితంలోకి ఎంత అధికంగా ప్రవేశపెట్టగలిగితే జీవితం అంత సరళంగా సాఫీగా సాగుతూ ఉంటుంది. ఎక్కడ ఏ అంశంలో మనం ఈశ్వరుణ్ణి జీవితంలోకి తీసుకురాలేకపోతామో ఆ అంశంలో భయము, దుఃఖము మనకు మిగులుతాయి, శోకమోహాలు మిగులుతాయి. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒక ఘటన జరిగిందనుకోండి, ఈ ఘటన ఈశ్వరుని యొక్క అనుగ్రహము వల్లనే జరిగింది. ఈ ఘటన తాత్కాలికంగా నా మనస్సుకు నచ్చుబాటు అవటం లేదు, ఐ డు నాట్ లైక్ ఇట్. దాని యందు రాగము ఆపోజిట్, రాగానికి ఆపోజిట్ ద్వేషం. సో ఐ డు నాట్ లైక్ ఇట్. సో దాని యందు నాకు ద్వేషభావం ఉన్నది. బట్ స్టిల్ ఇది జరిగింది అంటే ఈశ్వరుని అనుగ్రహం వల్లనే జరిగింది. ఈశ్వరుని అనుగ్రహం వల్ల ఇది నాకు సంప్రాప్తమైనది కనుక దీనిని నేను స్వీకరించి, ప్రసాద బుద్ధితో స్వీకరించి నేను యాక్సెప్ట్ చేస్తాను, ఎండ్యూర్ చేస్తాను అని వీడు అన్నాడు అనుకోండి, అని వాడు అప్రోచ్ అయ్యాడు అనుకోండి, ఇప్పుడు ఇంకా అక్కడ దుఃఖానికి అవకాశం లేదు. ఈ సహనం అనేది ఏం చేస్తుందంటే ఎండ్యూరెన్స్, ఈశ్వర భావనతో మీరు ఎండ్యూర్ చేయాలి. ఈశ్వరుడు లేకుండా కూడా ఎండ్యూర్ చేయొచ్చు, అదో రకంగా అదొక పద్ధతి. బట్ దాని గురించి మనం ఇక్కడ మాట్లాడటలేదు, దాన్ని కర్మయోగము అని అనరు. ఈశ్వర భావనతో ఈ పరిస్థితి మనకి ఈశ్వరుడే ఇచ్చినాడు. అది దుఃఖమే. ఎప్పుడు దుఃఖము? నేను జీవుడను, నేను కోరిన దానికి ఆపోజిట్ గా ఉంది కాబట్టి దుఃఖము. కాబట్టి జీవభావాన్ని దాని యందు ప్రవేశపెడితే అది దుఃఖము, దాన్ని నేను ఇష్టపడను. కానీ జీవభావాన్ని పక్కకి పెట్టి ఇది ఈశ్వరుడే కర్మఫలదాత కాబట్టి ఈశ్వరుని యొక్క స్కీమ్ ఆఫ్ థింగ్స్ ఉన్నది. ఈ జగత్తును నడిపించేది ఈశ్వరుడు, నేను కాదు. ఆ ఈశ్వరుని యొక్క స్కీమ్లో ఇది నాకు సంప్రాప్తమైనది కాబట్టి దీంట్లో కూడా ఏదో మంచి ఉండే ఉంటుంది. తాత్కాలికంగా నాకు ఇది మంచి అనిపించట్లేదు, బట్ మంచి ఉండే ఉంటుంది. తాత్కాలికంగా ఇది చేదుగా ఉన్నా, మన ఉగాది పచ్చడిలాగా చేదుగా ఉన్నా దీనిలో ఏదో మంచి హితము ఉండే ఉంటుంది, వాట్ ఎవర్ దట్ మే బి. కాబట్టి నేను దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను అని ప్రసాద బుద్ధి. సో ఈ ప్రసాద బుద్ధితో మీరు దాన్ని స్వీకరించారనుకోండి, అసలు ముందు ప్రసాద బుద్ధి తయారు చేసి పెట్టుకోవాలి. మనస్సుని ప్రసాద బుద్ధితోటి నిర్మాణం చేసి పెట్టుకోవాలి. అప్పుడు అది దుఃఖం ఎలా అవుతుంది? ప్రసాదే సర్వ దుఃఖానం హానిరస్యోపజాయతే అని, అది దుఃఖం ఎప్పుడవుతుందో చెప్పమంటారా? అసలు ఈ సుఖ దుఃఖముల యొక్క సైకాలజీని మీరు గమనిస్తే, ఇప్పుడు ఒక ఈవెంట్ ఉందనుకోండి, దట్ ఈవెంట్ ఇన్ ఇట్ సెల్ఫ్ కెనాట్ బి ప్లెషర్ ఆర్ పెయిన్. ఆ ఘటన తనంత తానుగా సుఖం కానీ దుఃఖం కానీ కాజాలదు. ఆ ఘటనని నేను ఆ ఇంద్రియములతో అనుభవానికి తెచ్చుకోవాలి, ఇంద్రియానుభవంలో అది విషయం కావాలి.
ఆ తర్వాత మనస్సు ద్వారా ఆ ఘటనని నేను అంచనా వేసుకుని ఆ తర్వాత నా జీవభావాన్ని దాంట్లో ప్రవేశపెట్టి ఇది చాలా బాగా జరిగింది, నేను కోరుకున్నట్టే జరిగింది అని వీడంటే అప్పుడు అది సుఖం అవుతుంది. మళ్ళీ ఘటన జరిగి అది ఇంద్రియానుభవంలో విషయమై మనస్సు ఆ ఘటనను అంచనా వేసి అబ్బెబ్బే ఇది నేను అనుకున్నట్టుగా జరగలేదు, నేను కోరుకున్న దానికి విరుద్ధంగా జరిగింది అని వీడంటే అప్పుడు అది దుఃఖం అవుతుంది. అంతవరకు సుఖము కాదు, దుఃఖము కాదు. అంచేతనే ఒక వ్యక్తి మరణించినప్పుడు అది సుఖమా దుఃఖమా అని మీరు ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకి సమాధానం లేదు. ఒకడికి అది దుఃఖము, కానీ మరి ఒకడికి అది సుఖం పాసిబుల్, ఇంకొకరికి ఏదీ కాదు. ఓసారి నేను ఒక ఆయన్ని కలిశాను. టుడే ఈజ్ ఎ వెరీ బ్యాడ్ డే అండి అన్నాడు. అంటే ఏమైందో వాట్ హ్యాపెండ్ అంటే ఈవేళ ఒక్క శవం కూడా రాలేదని నేను చెప్పాడు. అతను దాంట్లో బన్సీలాల్పేటలో పనిచేస్తాడు, ఆ శవయాత్రలో పనిచేస్తాడు. ఈవేళ ఒక్క శవం కూడా లేదండి, చాలా బ్యాడ్ డే అని చెప్పాడు. కాబట్టి యాజ్ సచ్ డెత్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నెయిదర్ ప్లెషర్ నార్ పెయిన్, నేదర్ సుఖ నార్ దుఃఖ. సో ద క్రిటికల్ ఫ్యాక్టర్ ఏమిటంటే సుఖ దుఃఖాల్లో యాక్సెప్టెన్స్ ఈజ్ ది క్రిటికల్ ఫ్యాక్టర్. యు ఆర్ ఏబుల్ టు యాక్సెప్ట్ ఇట్. దాన్ని మీరు స్వీకారము అన్నది దట్ ఈస్ ది క్రిటికల్ ఫ్యాక్టర్. స్వీకార్యము అని మీరంటే అది సుఖం అయిపోతుంది. స్వీకార్యము కాదు అని మీరంటే అది దుఃఖమై కూర్చుంటుంది. కాబట్టి స్వీకరించుట, యాక్సెప్టెన్స్, దట్ ఈస్ ది క్రిటికల్ ఫ్యాక్టర్. సో మీరు మీ జీవభావాన్ని ప్రవేశపెడితే యూ కెనాట్ యాక్సెప్ట్ ఇట్. బట్ జీవభావాన్ని పక్కన పెట్టి ఈశ్వరుణ్ణి కనుక మీరు పిక్చర్లోకి తీసుకురాగలిగితే నౌ ఇట్ బికమ్స్ యాక్సెప్టబుల్. ఎందుకని? ప్రసాదం, ఈశ్వరుడు ఇచ్చాడు మనకు. ఈశ్వరుడి నుంచి వచ్చింది ఏదైనా ప్రసాదమే. కాబట్టి ఒకప్పుడు ప్రసాదం తీయగా ఉంటుంది, ఇంకొప్పుడు చేదుగా ఉంటుంది. అది ఆయన రెండూ ప్రసాదాలే. కనుక ఇది ఈశ్వర దత్తము, కనుక ప్రసాదము అని మీరు ఎప్పుడైతే అన్నారో అప్పుడు అది ఇట్ ఈజ్ యాక్సెప్టబుల్. యూ కెన్ యాక్సెప్ట్ ఇట్. ఆఫ్ కోర్స్ యూ మే నాట్ బి లాఫింగ్ విత్ జాయ్ అండ్ ఆల్ దాట్, బట్ మీరు కృంగిపోయే ప్రసక్తే లేదు. ఇండీడ్ యూ ఆర్ ఏబుల్ టు యాక్సెప్ట్ ఇట్. ఎప్పుడైతే మీరు యాక్సెప్ట్ చేశారో సుఖానికి దుఃఖానికి ఉన్నటువంటి ఆ విభాగము అది తొలగిపోతుంది. యాక్సెప్ట్ చెయ్యలేనిది దుఃఖము, యాక్సెప్ట్ చెయ్యగలిగినది సుఖము, అది కదా విభాగం. మీరు రెండింటినే యాక్సెప్ట్ చేయడం ప్రారంభిస్తే సుఖ దుఃఖములకు ఉండేటువంటి ఆ తేడా అది తొలగిపోతుంది. తొలగిపోతే మీరు సుఖ దుఃఖములకు అతీతమైనటువంటి శాంత ఆనంద స్థితిలో మిగిలిపోతారు. సో once you are able to accept pain as well as pleasure, then the boundary between pleasure and pain will collapse, and you will not know the difference between pleasure and pain, and you will abide in lasting happiness. ఇది ఒక ఫార్ములా. ఈ ఫార్ములా ఎందుకు చెప్పానంటే జీవితంలోకి ఈశ్వరుణ్ణి మీరు ఏ లెవెల్ వరకు తీసుకురాగలుగుతారో అంతవరకు మాత్రమే మీకు సుఖశాంతులు ఉంటాయి. ఈశ్వరుణ్ణి తీసుకురావటంలో మీరు ఇబ్బందిని ఎదుర్కొన్నట్లయితే టు దట్ ఎక్స్టెంట్ యూ హ్యావ్ టు సఫర్. కాబట్టి ఈ రథంలో జీవుడు ఎలాగూ ఉన్నాడు, జీవునితో పాటుగా ఈశ్వరుణ్ణి ప్రవేశపెట్టాలి. ప్రవేశపెట్టి క్రమక్రమంగా ఈశ్వరుడికి జీవుడికి స్థాయి పెరగాలి. జీవుడి స్థాయి తగ్గి ఈశ్వరుని యొక్క స్థాయి పెరగాలి. మహాత్ములు సాధు సంత్ అంటే ఎవరంటే జీవుడు సుతరాము ఉండడు, ఇంచుమించు జీవుడు ఉండడు, కేవలము ఈశ్వరుడే ఉంటాడు. ఈశ్వర భావనే ఉంటుంది, ఇంకా జీవభావన ఉండదు. టోటల్ శరణాగతిలో ఉంటారు, వాళ్ళు మహాత్ములు అనబడతారు. కాబట్టి మన జీవితంలో, సాధకుని జీవితంలో మాధవ పాండవశ్చైవ, ఈ రథంలో మాధవుడు పాండవుడు రెండూ ఉండాలి. పాండవుడు ఎలాగూ ఉన్నాడు, మాధవుణ్ణి తీసుకురావాలి. నరం నారాయణ, నర నారాయణ, ఇది నరనారాయణ అవతారం. కాబట్టి అవతారం అంటే ప్రవేశించుట, దిగుట. కాబట్టి మన హృదయంలో నారాయణుణ్ణి అవతరింపజేయాలి. నరుడు ఆల్రెడీ ఉన్నాడు, నారాయణుణ్ణి అవతరింపజేయాలి. అప్పుడు ఈ రథము సమగ్రమవుతుంది. లేకపోతే ఈ రథము అసమగ్రంగా మిగిలిపోతుంది.
శరీరం రథమేవతు. ఈ రథము యొక్క శోభ ఎప్పుడంటే నరుడితో పాటు నారాయణుడు కూడా ఉంటేనే శోభ. ఇది రథ దృష్టాంతం. ఈ రథ దృష్టాంతంలో ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. మీరు నరుడు ఎలాగో జీవుడు ఉన్నాడు, సారథి స్థానంలో వస్తాడు నారాయణుడు. రథ చోదకుడు, రథాన్ని నడిపి వాడి స్థానంలో వస్తాడు. మీరు రథాన్ని నడిపి చోట్లో, చోదకుడు కూర్చుని చోట్లో నారాయణుడిని మీరు కూర్చోబెట్టకపోతే ఎవరు కూర్చుంటారో తెలుసిన? కాముడు కూర్చుంటాడు. రాముణ్ణి కూర్చోబెట్టలేకపోతే కాముడు కూర్చుంటాడు. కాముడు అంటే కామన, కోరిక అని అర్థం. పోనీ కోరిక కూర్చుంటే నష్టమే వచ్చిందంటే కాముడు కూర్చుంటాడంటే అర్థం శల్యుడు కూర్చుంటాడని అర్థం. శల్య. మహాభారతంలో ఇద్దరు సారథులే ప్రఖ్యాతమైన సారథులు. ఒకడు అది పార్థసారథి, శ్రీకృష్ణ పార్థస్య సారథి. రెండవడు కర్ణస్య సారథి, కర్ణుని సారథి, వాడి పేరు శల్య. శల్యుడి సారథ్యం ఏమిటో మీకు తెలుసు. ఆ శల్య పదము చాలా, దానికి శ్లేష ఉంది. శల్యము అంటే ముళ్ళు దిగి ఉంటుంది, అది కదిలినప్పుడల్లా మంట పుడుతుంది, దాన్ని శల్యము అంటారు. దీన్నే తెలుగులో శల అని అంటారు. శల్యము ప్రకృతి, శల వికృతి. శల అనే పదం ఎవరైనా తెలుసుంటే మీకు శల వేసింది అంటారు. శల వేయడం అంటే అంతకు ముందు ఆ దుఃఖం, ఆ నొప్పి ఉంది, మందో ఏదో వేసుకుంటే తగ్గిపోయి మర్చిపోతాం మనం, తక్కువని మళ్ళీ బయటకు వస్తుంది, దాన్ని సెలవేయుట అంటారు. ముఖ్యంగా ఈ కేసులు, కోర్టు కేసులకి సెలవేసింది అనే పదాన్ని వాడుతూ ఉంటారు. ఇప్పుడు 10 ఏళ్ల క్రితం ఏదో కోర్టు కేసు ఏదో అయిపోతుంది, మీరు అంతా సెటిల్ అయిపోయి దాని గురించి మర్చిపోతారు, గమ్ముని లాయర్ గారి గురించి నోటీస్ వస్తుంది, బాబోయ్ ఈ కేసు సెలవేసిందండి అని అంటారు. అదేవిధంగా మన హృదయంలో శల్యాలు కొన్ని ఉంటాయి. ఒక కామన ఉంటుంది, శల్యం. ఆ కామన తీరకపోతే అది అలా శల్యంలా మిగిలి ఉంటుంది. అంచేతనే అస్తమానం డిజైర్స్ ని ప్రాజెక్ట్ చేసుకుంటూ కూర్చోకూడదు. భోజనం చేసి ఖాళీగా కూర్చుని ఇది ఉంటే బాగుండును, అది ఉంటే బాగుండును అని కామనలను అలాగా పైకి అనుకుంటూ ఉంటే, కామనల్ని నిర్మాణం చేసుకుంటే అవన్నీ శల్యాలుగా మిగిలిపోతాయి హృదయంలో. ఎందుకంటే ఫుల్ఫిల్ కావు కదా. ఒక ఆయన భోజనం చేసి కూర్చుని, ఏమన్నా హైదరాబాద్ నుంచి సింగపూర్కి డైరెక్ట్ ఫ్లైట్ వేసేట, ఎప్పుడైనా సింగపూర్ చూసి వస్తే బాగుండును అనుకున్నాడు. మంచిదే, తప్పేం లేదు, టికెట్ కొనుక్కుని సింగపూర్ వెళ్ళి చూసి రావచ్చు, బడి బాత్ హై. కానీ ఆ పని చేసేస్తే వదిలిపోతుంది, లేకపోతే నోరు మూసుకూరుకోవాలి. అలా కాకుండా చూసొస్తే బాగుండు అని మీరు అనుకుంటే అదొక శల్యంలో మిగిలిపోతుంది మనస్సు. సో మచ్ సో, ఎవరైనా విమానం ఎక్కుతున్నారంటే ఈ శల్యం బయటకు వస్తుంది. సింగ అనేప్పటికీ ఈ శల్యం బయటకు వస్తుంది. ఇంకే నేనేదో దృష్టాంతాన్ని క్రియేట్ చేసి చెప్తున్నాను. సందర్భం వచ్చినప్పుడల్లా ఈ శల్యం బయటకు వస్తూ ఉంటుంది. కాబట్టి జీవితంలో శల్య సారథ్యం ఉండకూడదు. కామసారథి, కోపసారథి అంటారు, శల్య సారథి అది ఉండకూడదు. జీవితంలో పార్థసారథిగానే, పార్థసారథియే ఉండాలి సారథిగా. మాధవ పాండవశ్చైవ. ఈ జీవిత రథంలో సారథి స్థానంలో మాధవుణ్ణి కూర్చోబెట్టాలి. కానీ మాధవుణ్ణి కూర్చోబెట్టడం అంటే గీత చదువుకోవాలని అర్థం. అది ఎలా కూర్చోబెడతారంటే ఒక ఫోటో తీసి కూర్చోబెట్టడం అని కాదు. భగవద్గీత చదువుకుంటే మీరు సారథి స్థానంలో శ్రీకృష్ణుడిని కూర్చోబెడుతున్నారని దానికి అర్థం. కాబట్టి ఈ రథ దృష్టాంతాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సారథి స్థానంలో శ్రీకృష్ణుడి బదులుగా కాముణ్ణి, రాముడు కాముడు అని ఉంటే శ్లేష కోసం, అదే రైమ్ కోసం అంటున్నాను, రాముణ్ణి కూర్చోబెట్టాలి కానీ కాముణ్ణి కూర్చోబెట్టకూడదు. జీవితాన్ని రాముని బోధకి, రాముని మార్గదర్శనానికి అనురూపంగా నడుపుకోవాలి కానీ కాముని మార్గదర్శనంలో నడవకూడదు. ఎందుకంటే శల్య సారథ్యంలో కర్ణుడు సర్వసమర్థుడై ఉండి కూడా పరాభవాన్ని పొందుతాడు. జీవితంలో కామనల సారథ్యంలో జీవితాన్ని నడిపిస్తే మనకి ఫైనల్ గా మిగిలేది పరాభవమే మిగులుతుంది. అంచేతనే పెద్ద వయస్సులో కూడా పరాభవాన్ని పొంది మానవులు దుఃఖిస్తూ ఉంటారు. ఒకసారి నేను వృద్ధాశ్రమానికి వెళ్ళాను. వృద్ధాశ్రమంలో ఉన్నారు పెద్దలు, వృద్ధులు, పెద్ద వయస్సు వాళ్ళు ఉంటారు కదా, అందరూ కూడా ఏదో ఒక రకమైన విచారంలోనే ఉన్నారు. నేను అడిగాను, ఎందుకని అలా విచారంగా ఉన్నారు ఏమండి అని అడిగితే, ఏం చెప్పమంటారండి, ఇంటి దగ్గర ఏమీ అనుకూలం లేక పిల్లలు చెప్పిన మాట వెనక ఇగో ఇక్కడికి చేరాము అని అంటే, నేను అన్నాను పోనీ మంచిదే చేరారు కదా,
ఇక్కడికి చేరేసిన తర్వాత ఇంకా విచారించడం ఎందుకు? మీకు ఒక ఇష్యూ ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లంకి సొల్యూషను వచ్చేసింది. వృద్ధాశ్రమం ఒకటి ఉండబట్టి, దానికి పేమెంట్ చేయాల్సిన సామర్థ్యం మీకు ఉండబట్టి, మీరు మరొకళ్ళు పే చేయబట్టి, మీకు పిల్లల దగ్గర మనస్సుకు అనుకూలంగా లేకుండా బాధపడుతూ అక్కడ ఉండడం కంటే ఇక్కడ విశ్రాంతిగా ఉన్నారు కదా. సో వాట్ ఈస్ ది ప్రాబ్లం? సో నౌ ది ప్రాబ్లం ఈజ్ సాల్వ్డ్. సో యూ షుడ్ బి హ్యాపీ దట్ ది ప్రాబ్లం ఈజ్ సాల్వ్డ్. అంటే పిల్లల్ని చూడాలనిపిస్తోందండి. దిస్ ఈజ్ ది కామసారథి. పిల్లల్ని చూడాలనిపించడం ఏంటండి? పిల్లలకి మనల్ని చూడాలనిపించాలి. మన బతుకున్నంతకాలం పిల్లల్ని చూడడమేనా? పిల్లల్ని 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చేదాకా చూశారు కదా, ఇంకేం చూస్తారు? ఆ తర్వాత వాళ్ళు మనల్ని చూడాలి, కానీ ఇంకా మనం వాళ్ళనేమిటి చూసేది? వాళ్ళు మనల్ని చూసి నమస్కారం చేసి ఆశీస్సులు తీసుకుని వాళ్ళ దారిని వాళ్ళు వెళ్తూ ఉంటారు. మనం దేవుని కేసు చూడాలి. ఇంకెంతసేపు పిల్లల కేసైనా చూడడం? ఇంకా పిల్లలేం కాదు. వర్షేతు షోడశే ప్రాప్తే పుత్రం మిత్రవదాచరే. 16 ఏళ్ళు అన్నారు, పోన్లండి 16 కాదు 25 వేసుకోండి, ఇంకో 9 ఇయర్స్ బోనస్ వేసుకోండి, 25 30 ఇంకా అక్కడతోటి ఫుల్ స్టాప్ పెట్టేసేయాలి. ఇంకా వాళ్ళు మనం చూడాలి, మనం ఏమిటి వాళ్ళని చూసేది? వాళ్ళు సెటిల్ అయిపోతారు, ఇంకా వాళ్ళు తింటారు, వాళ్ళు పడతారు. సో వృద్ధాశ్రమంలో కూర్చున్నాము అంటే చక్కగా భగవద్గీత పుస్తకం ఒకటి నేను ఇచ్చాను వాళ్ళకి, మీరు సత్సంగం చేసుకోండి. అంటే మీరు మాకు ప్రతి వారం రండి అంటే, ప్రతి వారం నేను రాలేనండి, ఐ లవ్ టు డూ దట్, బట్ ఏవో పుస్తకాలు పట్టుకెళ్ళి ఇచ్చి చదువుకోండి, మీరు భజన చేయండి. సో ఈ విధంగా జీవితంలో రాముణ్ణి మాధవుణ్ణి మన జీవిత రథంలో ప్రవేశపెడితే మీకు అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. జీవితంలోకి మాధవుణ్ణి తీసుకురావటంలో కష్టమైపోతే, ఆలస్యమైపోయి చేత కాకపోతే అంత దుర్భరం అదే కానీ ఇంకేదీ కాదు. కాబట్టి ఈ జీవిత రథంలో మాధవ పాండవశ్చైవ రెండూ ఉండాలి. తర్వాత శ్వేతైర్హయైర్యుక్తే, తెల్లని గుర్రములు పూంచిన రథము అన్నారు. అంటే ఇప్పుడు గుర్రాలు తెల్లగా ఉంటాయి, నల్లగా ఉంటాయి. కొంతమందికి నల్ల గుర్రాలు అంటే ఇష్టం, అరబ్బీ గుర్రాలని, నల్లగా ఉంటే అవి ఇష్టం. ఈ గుర్ర పందాలు కాసి వాళ్ళు నల్ల గుర్రం మీద వేస్తారు పందెం, తెల్లదాని మీద వేరు. ఎందుకంటే నల్లది తెల్లదాని కంటే బాగా పరిగెడుతుంది. దట్ బ్లాక్ కలర్, దట్ హ్యాస్ బ్లాక్ ఆర్ బ్రౌన్, దట్ హ్యాస్ సమ్ స్పెషల్ అట్రాక్షన్ ఫర్ ఎ హార్స్. కానీ ఇక్కడ గుర్రాలు తెల్లటి గుర్రాలే పూంచారు, వాట్ ఎవర్ మే బి ద రీజన్. బహుశా అర్జునుడి దగ్గర తెల్లగా ఉన్నాయో అదే వాళ్ళు తెల్లని గుర్రాలు ఇచ్చారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కాబట్టి ఈ గుర్రములు ఇవి దాంట్లో చాలా ఇది ఉంది, సింబాలిజం ఉంది. మీకు మనవి చేశాను కదండి, భగవద్గీతలో ప్రతి అంశములో కూడా చాలా సింబాలిక్ గా ఉంటుందని. సో అతడు పాండవ, పాండు శబ్దానికి తెల్లదనము అని అర్థం ఉంది. పాండు మహారాజు తెల్లగా ఉండేవాడు, అందుకోసం ఆయనకి పాండు అని పేరు వచ్చింది. ఆయన సంతానం అంతా పాండవులు అయ్యారు. ఆ తెల్లదనము జ్ఞానానికి ప్రతీక. సో జ్ఞానమునకు ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు పాండు మహారాజు. ఆయన కూడా తపస్సు చేసుకుని సామ్రాజ్యాన్ని విడిచిపెట్టి తపస్సు చేసుకుని తపస్విగానే మరణించాడు, కానీ చక్రవర్తిగా మరణించలేదు, తపస్విగా మరణించాడు. దట్ ఈజ్ ఎ గ్లోరియస్ థింగ్. ఇన్ ఎనీ కేస్ అతని సంతానము వీళ్ళు అవ్వటం, వీళ్ళు పాండవ శబ్దం చేత వ్యవహరించబడటం, ఆ పాండవ అనే పదంలో జ్ఞానము అనేది గోచరిస్తూ ఉంటుంది. జ్ఞానానికి అక్కడ ప్రాధాన్యమే. దట్ ఈజ్ వన్ థింగ్. కాబట్టి మనం జీవితంలో పాండవులుగా ఉండాలి, జ్ఞానానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలి అని అర్థం. అదొక సింబాలిజం. తర్వాత గుర్రములను చూడండి, ఇది పెద్ద మెటఫర్. ఆ మెటఫర్ ఎలా ఉందో మీరు చూడండి. ఆత్మానం రథినం విద్ధి, యు ఆర్ ది మాస్టర్ ఆఫ్ ది చారియట్, యు ఆర్ ది మాస్టర్, నాట్ ఈశ్వర. ఈశ్వరుడు మాస్టర్ కాదు. ఎందుకంటే మీరు ఆ చోదకుని స్థానంలో ఈశ్వరుని యొక్క ఉపదేశాన్ని స్వీకరించడం, ఈశ్వరుని కూర్చోబెట్టడం అంటే, మీరు చోదకుని స్థానంలో ఈశ్వరుణ్ణి కూర్చోబెట్టడం మానేసి కాముణ్ణి కూర్చోబెట్టారనుకోండి, ఈశ్వరుడు ప్రొటెస్ట్ చేయడు. హీ వోంట్ ప్రొటెస్ట్. అదేమిటయా నువ్వు నన్ను కూర్చోబెట్టుకో అక్కడ, నేను నీ జీవితాన్ని నడిపిస్తే నీకు చాలా క్షేమం కలుగుతుంది, ఈ కాముణ్ణి కూర్చోబెట్టేవేటి అని ఆయన వచ్చి ప్రొటెస్ట్ చేయడు. ఈశ్వరుడు ప్రాసిలిటైజేషన్ లాంటి యాక్టివిటీస్ ఏమీ అండర్టేక్ చేయడు. ఉపద్రష్టానుమంతాచ భర్తా భోక్తా మహేశ్వర
పరమాత్మేతి చాప్యుక్త దేహేస్మిన్ పురుషః పరః అని 13వ అధ్యాయంలో ఓ శ్లోకం ఉంటుంది. సో దేహేస్మిన్, ఈ దేహంలో పురుషః పరః, ఆ పరమ పురుషుడు, పురుషోత్తముడు, ఈశ్వరుడు, మహేశ్వరుడు ఉన్నాడు. ఉండి ఏం చేస్తున్నాడు? ఉపద్రష్ట, అన్ని దగ్గరగా చూస్తున్నాడు. ఉప అంటే దగ్గరగా. ఇంకా ఏం చేస్తున్నాడు? అనుమంత, ఏమి అన్నిటికీ ఎస్ అనే అంటాడు తప్పిస్తే దేన్ని నో అండు. నీతోటి నాకు సంబంధం లేదు, నేను ఈ కామన వెంట పడతాను. ఓకే, హీఈస్ నాట్ గోయింగ్ టు ప్రొటెస్ట్. అన్నిటికీ అనుమతే. నేను ధర్మాన్ని పాలిస్తాను, శుభం. అధర్మాన్ని చేస్తాను, అస్తు యువర్ విల్. కాబట్టి ఈశ్వరుడు వచ్చి మిమ్మల్ని ఇటు వెళ్ళు అటు వెళ్ళు అని ఈజ్ నాట్ గోయింగ్ టు సజెస్ట్ ఎనీథింగ్. సూర్యుడు అటువంటి ఈశ్వరుడు అలా సజెస్ట్ చేసేదనుకోండి, ఆయనకి రాగద్వేషాలు వచ్చేస్తాయి. ఇట్ డజంట్ వర్క్ లైక్ దాట్. సూర్యుడు వచ్చి తలుపులు తీసుకొని నేను లోపలికి వస్తే నీకు ఎండగా వెలుతురు ఉంటుందని సూర్యుడు చెప్పడం. తలుపులు తీస్తే లోపలికి వచ్చి ప్రకాశింపజేస్తాడు, అంతే. సో హృదయంలో ఈశ్వరుడు మీరు ఎలా అకామిడేట్ చేస్తే అలా అకామిడేట్ అవుతాడు ఆయన. మీరు ఎక్కువ స్థానం ఇస్తే ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాడు, తక్కువ స్థానం ఇస్తే తక్కువ ప్రభావం చూపిస్తాడు. అసలు ఏ స్థానం ఇవ్వకపోయినా ఆయనకే అభ్యంతరం లేదు. సో కాబట్టి దట్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దెన్ సో ఇక్కడ ద మెటఫర్ ఈజ్ ఆత్మానం రచనం విద్ధి. ఇది నేను చెప్పదలుచుకున్నది. యు ఆర్ ది మాస్టర్ ఆఫ్ దిస్ చారియట్. ఈశ్వరుడు కాదు, ప్లీజ్ నోట్. ఈశ్వరుడు మాస్టర్ కాదు, యు ఆర్ ది మాస్టర్. సపోజ్ యూ డిసైడ్, నా యొక్క విల్, ఇచ్ఛాశక్తి ఈశ్వరుని యొక్క విల్కి సరెండర్ చేసేస్తాను అని మీరు డిసైడ్ చేశారనుకోండి, స్టిల్ ఇట్ ఈజ్ యువర్ డెసిషన్, నాట్ ఈశ్వరస్ డెసిషన్. కాబట్టి అన్ని సందర్భాల్లో కూడా యు ఆర్ ది మాస్టర్ ఆఫ్ దిస్ చారియట్. సో ఆత్మానం రథనం విద్ధి, శరీరం రథమేవతు, శరీరమే రథము. పోతే ఇంద్రియాని హయాన్యాహు మనఃప్రగ్రహమేవచ. సో గుర్రములు ఇంద్రియములు, కళ్ళెము మనస్సు. ఇంద్రియములను నిలబెట్టి నడిపించేది మనస్సు గనుక ఆ మనస్సుని కళ్ళెము అనే స్థానంలో వేశారు. మనఃప్రగ్రహమేవచ. కాబట్టి గుర్రములు, ఈ రథానికి గుర్రములు ఇంద్రియములు. సో ఇక్కడ హయై అంటే జ్ఞానేంద్రియములు 5, ఇవి గుర్రములు. కన్ను, ముక్కు, చెవి, ఇవి గుర్రములు. వాటిని గుర్రములను ఎందుకన్నారంటే ఈ శబ్దరూప రసస్పర్శ గంధములు అనే మార్గములలో అవి పయనిస్తాయి. ఇప్పుడు ముక్కు గుర్రం అనుకోండి, ఏ రోడ్డు మీద ప్రయాణం చేస్తుంది? గంధము అనే దారిలో అది ప్రయాణం చేస్తుంది. చెవి శబ్దము అనే దారిలో ప్రయాణం చేస్తుంది. నాలుక రసము అనే దారిలో ప్రయాణం చేస్తుంది. ఈ విధంగా ఈ 5 ఇంద్రియములు 5 దారులలో ప్రయాణం చేస్తాయి. కనుక ఈ ఇంద్రియములను గుర్రములుగా పోల్చినారు. ఇక్కడ కూడా అదే సింబాలిజం, శ్వేతైర్ హయేర్ యుక్తే. సో ఇప్పుడు గుర్రములు తెల్లగా ఉండడంలో రహస్యం అది. గుర్రములు నల్లగా ఉన్నాయనుకోండి, అంటే మీరు ఇంద్రియముల ద్వారా అధర్మాన్ని ఆచరిస్తున్నారు అన్నట్టు. గుర్రములు తెల్లగా ఉన్నాయి అంటే ఇంద్రియ వ్యాపారములన్నీ జ్ఞానపూర్ణములై పవిత్రములై ఉన్నవి. మీరు నాలుకతోటి రుచిని ఆస్వాదించవచ్చు, కానీ ఆ రుచి, ఆ భోజనము మితంగా ఉండాలి, హితంగా ఉండాలి, రతంగా ఉండాలి. మితము అంటే తగిన పరిమాణంలో ఉండాలి. హితము అంటే ఆరోగ్యానికి మంచిదిగా ఉండాలి, పుష్టి కలిగించేదిగా ఉండాలి, సాత్వికమైన ఆహారంగా ఉండాలి. రతం అంటే ధర్మబద్ధంగా సంపాదించింది అయి ఉండాలి, అధర్మంగా సంపాదించింది అవ్వకూడదు. ఎవరినో అన్యాయం చేసి ఆ డబ్బుతోటి మనమేమో భోగాలను అనుభవించటం, అలాంటి పొరపాటు కలలో కూడా చేయకూడదు. కాబట్టి హితభుక్, మితభుక్, రుతభుక్. సో హిత, మిత, రత అయినటువంటి ఆహారాన్ని భుజిస్తే నాలుక అనే గుర్రము తెల్లగా ఉన్నది అనర్థం. అది తెల్లదనానికి సింబాలిజం. చెవితో విని శబ్దములు, సో మనస్సుకి ప్రసన్నతని కలిగించేటువంటి మ్యూజిక్, మనస్సుకి ప్రసన్నతని, విజ్ఞానాన్ని అందజేసేటువంటి శబ్దములు, మాటలు విన్నట్లయితే అది చెవి అనే ఇంద్రియము, గుర్రము తెల్లగా ఉన్నది. అలా కాకుండా వాళ్ళు ఏవో మాట్లాడుకుంటున్నారనుకోండి, మీరు ఆ గోడవారు వినపడి ఇలాగ వంగి వింటున్నారనుకోండి, నల్లగా ఉంది, ఆ గుర్రం నల్లగా ఉందని అర్థం. లేకపోతే
గాసిప్ లో ఎదరవాళ్లకు వ్యతిరేకంగా గాసిప్ మీరు చేస్తున్నారనుకోండి, అగో ఆ ఇంద్రియ వ్యాపారము అయోగ్యముగానున్నది. అలాగే మిగతావన్నీ కూడా అంతే. కాబట్టి ఇంద్రియ వ్యాపారములన్నీ ధర్మబద్ధములుగా ఉండాలి. బాటం లైన్ చాలదు, అంతతో చాలదు. ఇంద్రియ వ్యాపారములన్నీ హృదయంలో సత్వగుణాన్ని పెంపొందించేవిగా ఉండాలి. సత్వగుణమును కలరు వైట్, రజోగుణానికి కలరు రెడ్, తమో గుణానికి కలరు బ్లాక్. కాబట్టి హృదయంలో సత్వగుణాన్ని నింపుకునేట్లా ఉండాలి. మీరు చేసే ఉపాసనైనా, కర్మైనా, ఆలోచన అయినా, ప్రవచనం విన్నా, ఏం చేసినా, మీరు మాట్లాడినా, ఏం చేసినా, లౌకిక కార్యం కానీ వైదిక కార్యం కానీ ఏ కార్యం చేసినా ఫైనల్ గా దాని ప్రభావం హృదయంలో సత్వగుణం పెంపొందేదిగా ఉండాలి. అప్పుడు ఈ ఇంద్రియ వ్యాపారములన్నీ తెల్లని గుర్రములతోటి పోల్చటానికి యోగ్యములవుతాయి. అలా కాకుండా మీరు చేసి వ్యాపారములో రజోగుణము తమో గుణాన్ని పెంపొందించేవిగా ఉన్నాయనుకోండి, అంటే ఆ గుర్రాలు ఎర్రని గుర్రాలు, ఎర్రని అంటే అదే రెడిష్ హ్యూ ఉన్న గుర్రాలు కానీ, లేకపోతే నల్లని అరబ్బీ గుర్రముల వంటివి కానీ అవి ఉంటాయి. కాబట్టి అది ఆ గుర్రముల యొక్క కలర్కు ఉన్నటువంటి విశిష్టత. తత శ్వేతైర్హయైర్యుక్తే. తర్వాత ఇక్కడ ఇంకొక ఇన్సిడెంటల్ డిస్కషన్. ఎన్ని గుర్రాలు? ఇదో పెద్ద సమస్య. స్థూల బుద్ధి అంటే ఇలాగే ఉంటుంది. ఎన్నో కొన్ని గుర్రాలు. అక్కడ హయైహ్ అని బహువచనం ఉంది. బహువచనం అంటే 3 అవ్వచ్చు, ఎనీథింగ్ మోర్ దాన్ 3 కూడా బహువచనంలో పడుతుంది. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఏమిటంటే 4 5 అని. ఇదో పెద్ద సమస్య. మిల్వాకీ అని ఊరు ఒకటి ఉంది, విస్కాన్సిన్ స్టేట్ లో మిల్వాకీ అని. వాళ్ళు అక్కడ దేవాలయం ఒకటి కట్టారు. కట్టినప్పుడు ఆ ప్రవేశ ద్వారం దగ్గర అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతాబోధ చేస్తున్నటువంటి ఆ దృశ్యాన్ని వాళ్ళు అక్కడ శిల్పంగా తయారు చేసి ప్రయత్నంలో ఉన్నారు. ఆ శిల్పాన్ని అక్కడ పెట్టాలి, పెద్ద శిల్పం అని వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. దానికి ఏదో $200,000 అంతా ఖర్చు అవుతుంది. ఆ డబ్బులు కూడా డొనేషన్ కూడా వచ్చేసింది, అంతా అయిపోయింది. ఇప్పుడు శిల్పం పెట్టడమే తర్వాత. వెరీ ఫస్ట్ క్లాస్ శిల్పి ఒకడు ఉన్నాడు చికాగోలో, వాళ్ళకి దగ్గర చికాగో. ఇప్పుడు ఆ శిల్పికి వీళ్ళు ఒక ఫోటోగ్రాఫ్ ఇస్తే దాని ప్రకారంగా శిల్పం తయారు చేస్తాడు ఆయన. ఇప్పుడు ఆ ఫోటోగ్రఫీ ఇవ్వడానికి ప్రయత్నించినప్పుడు గుర్రాలు ఎన్ని అని మీమాంస వచ్చింది మీటింగ్ లో. గుర్రాలు 4 అని ఒకళ్ళు అన్నారు, 5 అని ఇంకొకళ్ళు అన్నారు. 4 వేదములు 4 గుర్రములు అని ఇంకో చోట ఎక్కడో చెప్పారు. చత్వారో వేద హయగ్రీవ అని ఉంది చూడండి. హయగ్రీవావతారంలో ఆ హయము వేదములను చెప్తుంది. అక్కడ మొత్తానికి 4 వేదాలు ఉంటాయి. 4 కదండి వేదాలు. 4 వేదాలు 4 గుర్రాలని ఒక వ్యవస్థ ఉంది. దానికి ఏవో ప్రమాణాలు అవి ఉన్నాయి. అటువంటిప్పుడు 4 గుర్రాలు ఉండాలి, సింబాలిజం కదా. కానీ మరి ఇంద్రియాని హయాన్యాహు అన్నారే, 5 ఇంద్రియాలు ఉన్నాయి, ఇప్పుడు 5 గుర్రాలు ఉన్నాయి. వీళ్ళు ఈ కమిటీ వాళ్ళు సగం మంది 4 గుర్రాల పార్టీ, సగం మంది 5 గుర్రాల పార్టీ. కమిటీలో 10 మంది ఉంటారు. సో ఈ 10 మంది దెబ్బలాడుకుంటూ ఉంటారు 2 పార్టీల కింద ఉండి. ఇది వెరీ కామన్ థింగ్ ఇన్ ఎవరీ టెంపుల్. టెంపుల్ అంటే పాలిటిక్స్ అలాగే ఉంటాయి, ఆ కమిటీ అంటే అలాగే ఉంటుంది. సంహౌ దిస్ ఈజ్ హౌ. ఏదైనా ఎక్సెప్షన్ ఉంటే సంతోషం. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఈ ఇష్యూని మా గురువు గారికి రిఫర్ చేశారు. ఆయన నన్ను పిలిచి ఈ టాపిక్ అంతా డిస్కస్ చేయడం అయింది. ఫైనల్ గా వాళ్ళు ఒప్పుకోలేదు. 4 ఉండాలనే ప్రపోజల్కి 5 వాళ్ళు ఒప్పుకోలేదు, 5 వాళ్ళ ప్రపోజల్కి 4 వాళ్ళు ఒప్పుకోలేదు. ఆఖరికి ఆ శిల్పి సెటిల్ చేశాడు. ఆ శిల్పి ఏమన్నాడంటే, ఏమన్నా రథానికి 4 గుర్రాలు ఉంటాయండి, మీ శాస్త్రం నాకు తెలియదు కానీ నాకు తెలిసి రథానికి 4 గుర్రాలు ఉంటాయి, 5వ గుర్రం ఫిట్ అవ్వదు, 4 కడతారు. కాబట్టి శిల్పం తయారు చేయాలన్నా 5వది సమస్య. అంటే ఈ 5 గుర్రాల పార్టీ వాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే ఆయన అన్నాడు, సరే నేను పని చేస్తాను, 4 గుర్రాలు పెడతాను, 5వ గుర్రము అలా కార్నర్ లో వచ్చి ఇట్లా పెడతాను, అది సెపరేట్ గా పెట్టి స్క్రూ పెట్టి బిగిస్తా. సో మీరు 4 సెటిల్ చేస్తే అది తీసేద్దాం, ఇట్ వోంట్ హర్ట్. కాదు 5 ఉండాలంటే దాన్ని బిగించి మిగిస్తా అని అలా సెటిల్ చేశాడు. అక్కడ సెటిల్ చేసి నేను వెళ్ళాను, ఆ షాప్కి వెళ్ళి చూసి వచ్చాను. ఈ నైస్లీ ఫిక్స్. సో ఇఫ్ యూ వాంట్ 50 యూ కెన్ అటాచ్, ఇఫ్ యూ డోంట్ వాంట్ 50 యూ కెన్ టేక్ ఇట్ అవే, ఎయిదర్ వే ఇట్ వర్క్స్. అలాగే దాన్ని అతను నిర్మాణం చేశాడు. పూజ్య స్వామీజీ ఏమైనా సెటిల్ చేశారంటే 4 ఉండాలి, 5 కాదు. ఎందుకంటే ఇంద్రియాలు 5 అయినా
5లో రెండింటిని ఒకటి కింద మెర్జీ చేసే సందర్భం ఉంది. ఏమిటంటే రసనము, చర్మము, త్వకింద్రియం, రసనము, నాలుక ఇంద్రియం, ఈ రెండూ కలిపి ఒకటి కింద లెక్కవేయాలి. ఎందుకంటే నాలుక దగ్గర మీకు రుచి తెలుస్తుంది, స్పర్శ తెలుస్తుంది. వేడిగా ఉంటే స్పర్శ తెలుస్తుంది, చల్లగా ఉంటే స్పర్శ తెలుస్తుంది. ఇప్పుడు ఐస్ క్రీము చల్లగా ఉండగానే మీకు రుచి ఉంటుంది, ఆ స్పర్శతో కలిపి రుచి. కాఫీ వేడిగా ఉంటేనే రుచి, స్పర్శతో కలిపే రుచి. కాఫీ చల్లారిపోతే బాగుండదు, ఐస్ క్రీమ్ వేడెక్కిపోతే బాగుండదు. సో కాబట్టి స్పర్శ, రసన రెండు కలిసి ఉంటాయి. యూ కెన్ నెవర్ సెపరేట్ దెమ్. ఈ సిచ్యువేషన్ ఈజ్ వెరీ యునీక్ టు ద టంగ్. దేర్ ఫోర్ ఆ రెండు ఇంద్రియాలని కలిపేసి ఒకటి కింద మనం లెక్క వేసేద్దాం. రసనేంద్రియాన్ని స్పర్శేంద్రియంలో కలిపేసేయచ్చు. ఎందుకంటే రుచి, స్పర్శ కలిసి ఉన్నాయి కనుక, వేడివేడి అన్నం ఉంటేనే రుచిగా ఉంటుందని, స్పర్శ, రుచి కలిసి ఉన్నాయి కనుక రసన అనే దీంట్లో వ్యాపకమైన ఇంద్రియం స్పర్శ, రసన వ్యాప్యము అంటే లిమిటెడ్గా ఉంది. ఈ వ్యాప్యాన్ని వ్యాపకంలో కలిపేస్తే అక్కడికి 4 ఇంద్రియాలు చేరాయి. కాబట్టి 4 గుర్రాలు అని సెటిల్ చేశారు. కాబట్టి ఎక్కడైనా ఇంద్రియములు, గుర్రములు అనే సందర్భంలో కూడా 4 ఉండాలి, 5 ఉండడం అనవసరం, 4 ఉండాలి. దట్ ఈస్ ది సింబాలిజం. ఎనీవే, తత శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ. అది చాలా గొప్ప రథము. ఎందుకు గొప్ప రథమైందో తెలుసునా? మాధవ పాండవశ్చైవ. మాధవులు, పాండవుడు అంటే ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర. ఎత్ర యోగేశ్వర కృష్ణ అంటే మన జీవితంలో జ్ఞానము ఉన్నది అని అర్థం. ఎందుకంటే శ్రీకృష్ణుడు జగద్గురువు కదా. యోగేశ్వరుడైన కృష్ణుడు ఉన్నాడు అంటే జ్ఞానం ఉన్నది అని అర్థం. ఎత్ర పార్థో ధనుర్ధర అంటే కర్మయోగము ఉన్నది. సో జ్ఞానయోగము, కర్మయోగము ఈ రెండూ కనుక మన జీవితంలో ఉంటే, అంటే మనం చేసి ప్రతి పని కూడా ఆత్మజ్ఞానానికి సహకరించేదిగా ఉంటుంది. మనం చేసే మనకుండే జ్ఞానము మనం చేసే కర్మలని ప్రభావితం చేస్తూ ఉంటుంది. జ్ఞానము కర్మలకి పుష్టిని చేకూరుస్తుంది, కర్మలు జ్ఞానానికి పోషకాలుగా ఉంటాయి. అలా కాంప్లిమెంటరీ అంటారు, పరస్పరం పోషకంగా ఉంటాయి. ఆ స్థితిలో జీవితంలో జ్ఞానము, కర్మ రెండూ ఉండాలి. జ్ఞానం ఉందండి కానీ మేము ఆ పని చెయ్యము, మాకేమో కుదరదు, అలాగా తెలుసులేండి, మాకు జ్ఞానం ఆ మాత్రం మాకు తెలుసు కానీ మాకు సందర్భంగా ఉండలో అది చేయడానికి సందర్భం లేదు అంటే జ్ఞానం ఉంది కానీ కర్మతో దానికి సమావేశం కాలేదు. కర్మలు చేస్తాము, ఎటువంటి కర్మలు చేస్తాము? జ్ఞానానికి తోడ్పడే కర్మలు కాకుండా అజ్ఞానాన్ని పెంచి పోషించే కర్మలు చేస్తాం. కామ్యకర్మలు, నిషిద్ధ కర్మలు. నిషిద్ధ కర్మలు, కామ్యకర్మలు రెండూ అజ్ఞానాన్ని పెంచి పోషిస్తాయి. చెయ్యకూడని పనులు చేయటం, తర్వాత కేవలము కామన చేత ప్రేరితులై, రాగద్వేషముల చేత ప్రేరితులై పనులను చేయటం, కర్మలను చేస్తూ ఉండటము. ఈ పరిస్థితి అది జ్ఞానానికి విరోధి, జ్ఞానానికి విరుద్ధం అయిపోతుంది. కాబట్టి కర్మలు జ్ఞానానికి పోషకాలుగా ఉండాలి. జ్ఞానము కర్మలని ప్రభావితం చేసేట్లా పరస్పరము ఉపోద్బలకంగా ఉండాలి జీవితంలో ఈ రెండూ కూడా. అదే అర్థం ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర. సో ఈ రథంలో అటువంటి సమావేశము, జ్ఞానము, కర్మ ఈ రెండింటి యొక్క సమావేశము అంటే పరస్పరము సహకారంగా ఉండాలి అని. అలా ఎందుకంటున్నానంటే మళ్ళీ ఇంకో పర్టికులర్ కాంటెక్స్ట్లో జ్ఞానము పనిచేసే ఏరియాలో కర్మ ఉండదు, కర్మ పనిచేసే ఏరియాలో జ్ఞానం ఉండదు. అలాగంటే కాంప్లికేషన్ ఒకటి ఉంది. అందుకోసం కొంచెం కాషస్గా స్టేట్మెంట్ చేస్తున్నాం. అస్తు. సో అలా ఉన్నట్లయితే ఆ రథము లక్ష్యాన్ని, గమ్యాన్ని చేరుకుంటుంది. అలా లేకుండా ఈశ్వరుని యొక్క సమావేశం రథంలో లేదనుకోండి, ఇప్పుడు ఆ రథం ఎక్కడికి వెళ్తుందో అది హితకరంగా ఉండదు. ఆ గమ్యము నరకానికి వెళ్ళిపోతుంది అటువంటి రథం. ఈశ్వరుడు లేకపోతే దుఃఖంలోకి, నరకంలోకి, అజ్ఞానంలోకి వెళ్ళిపోతుంది ఆ రథం. అది మానవ జన్మను పొందినందుకు అది శ్రేయస్కరం కాదు. కనుక ఈ రథ దృష్టాంతంలో ఆ విశేషాన్ని మనం గమనించాలి. సో శ్లోకం అందాము. తత శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః. సో అదే సరే, ఇంకా కథలో భాగంగా అర్జునుడు, శ్రీకృష్ణుడు రథంలో ఉన్నారు. వాళ్ళిద్దరూ కూడా శంఖములను పూరించినారు.
ఎందుకంటే ఒకవైపు భీష్ముడు శంఖారావం చేశాడు, భీష్ముడిని అనుసరించి ఇతర యుద్ధ వీరులు, ముఖ్యంగా కౌరవ సైన్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా శంఖాలని మురోగిస్తున్నారు. అంటే ఇంకా యుద్ధానికి మేము తయారుగా ఉన్నాము అని ఒక సూచన ఇచ్చేస్తున్నారు. కాబట్టి లాస్ట్ మినిట్ లో యుద్ధం తప్పిపోతుందేమో అనే సందర్భం ఇంకా ఎవరికైనా మనసులో శంకలు ఉన్నట్లయితే ఇంకా అటువంటి శంకలు ఏమీ లేవు, యుద్ధం ఫైనల్ అనే విషయం నిర్ధారణ అయిపోయింది. సో భీష్ముడు స్టాప్ చేసేశారు యుద్ధాన్ని, శంఖాన్ని మ్రోగించి. అంటే యుద్ధానికి కొంచెం ఇంకా ఇంటర్మీడియట్ ప్రిపరేషన్స్ కొన్ని ఉంటాయి. అదర్వైజ్ యుద్ధం ఈజ్ ఎ ఫ్యాక్ట్, ఇట్ ఈజ్ ఎ సెటిల్డ్ ఫ్యాక్ట్. యుద్ధం ఎలక్షన్స్ జరిగి తీరతాయి. సమ్ గ్యాప్ విల్ బి దేర్, బట్ ఎలక్షన్స్ ఆర్ సర్టెన్ అన్నట్లుగా. సో ఆ పరిస్థితిని గమనించి అర్జునుడు, శ్రీకృష్ణుడు కూడా ఇంకా సరే వెన్ ఇట్ ఈస్ సెటిల్డ్ దెన్ లెట్ us బి రెడీ ఫర్ ఇట్ అని వాళ్ళు కూడా శంఖాలను పూరించినారు. దివ్యములైన శంఖములు, దివ్యములు అంటే చక్కగా ప్రకాశించే శంఖములు అని అర్థం. లేకపోతే దేవలోకం నుంచి వచ్చిన శంఖములు, స్వర్గలోకం నుంచి వచ్చిన శంఖములు అని కూడా చెప్పచ్చు. కెన్ డూ దాట్, అలా చెప్పేస్తారు కూడా. కానీ ప్రతిదానికి సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ వేసే ఎక్కర్లేదు. అక్కడ దివ్ అనే శబ్దానికి దివు కాంతౌ, చక్కగా వెలిగిపోయే లేకపోతే ప్రకాశించే శంఖములు, మెరిసిపోతున్న శంఖములు అని చెప్పచ్చు కూడా. అలా చెప్తే చాలా బాగుంటుంది. సో దివ్యములైన శంఖములను పూరించినారు. తర్వాత శ్లోకం. పాంచజన్యం హృషీకేశః దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మావృకోదరః. అది ఈ శంఖాలకి పేర్లు. ప్రతి శంఖానికి ఓ పేరు ఉంటుంది. హృషీకేశః అంటే శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడికి హృషీకేశుడిని పేరు ఎలా వచ్చిందంటే, శ్రీకృష్ణుడు విష్ణువు యొక్క అవతారము అని ఇట్ ఈస్ అన్ యాక్సెప్టెడ్ ఫ్యాక్ట్. అండ్ విష్ణువుకి హృషీకేశ అని పేరు. ఎందుకు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, విష్ణు అంటే వైకుంఠంలో ఎక్కడో ఉంటాడు అని మీరు అనుకుని పోతారేమో, అది ఊరికే ఉపాసన కోసం అలా చెప్పారు. విష్ణువు సర్వవ్యాపకుడు, అధిభూతమును అంతను వ్యాపించి విష్ణువు ఉన్నాడు. అధిభూతము అంటే మన చుట్టూ ఉండే జగత్తు. అంతేకాకుండా అధ్యాత్మమునందు కూడా విష్ణువే ఉన్నాడు. అధ్యాత్మము అంటే దేహేంద్రియ మనస్సంఘాతమునందు కూడా, ఇవే అసెంబ్లీ అంటారు. దేహము, ఇంద్రియములు, మనస్సు మూడు కలిసిన అసెంబ్లీ. ఈ అసెంబ్లీలో కూడా శ్రీహరియే ఉన్నాడు. ఎలా ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అంటే ఇంద్రియ శక్తుల రూపంగా ఉన్నాడు. అసలు ఒక శక్తి, ఆ ఒక శక్తి ఏమిటి అంటే ఆత్మ చైతన్యము, చైతన్య శక్తి. ఆ శక్తే రెండు ప్రవాహాల కింద ప్రసరిస్తూ ఉంటుంది దేహమంతా. ఒక ప్రవాహము ప్రాణము, రెండవ ప్రవాహము విజ్ఞానము. ప్రాణము అంటే కాళ్ళు నడుస్తున్నాయి, చేతులు ఇచ్చి పుచ్చుకుంటున్నాయి, ఇవ్వడము పుచ్చుకోవడము, ఇది చేతుల పని. సో నోరు మాట్లాడుతోంది, ఈ విధంగా అది ప్రాణము. ఇంకా విజ్ఞానము, కన్ను చూస్తోంది, చూసి చూడడం అంటే తెలుసుకోవడం. చెవి వింటోంది అంటే తెలుసుకుంటోంది. నాలుక ఆస్వాదిస్తోంది అంటే కూడా తెలుసుకోవడమే. సో ఇవన్నీ విజ్ఞానమే. కాబట్టి ఈ విజ్ఞానము అని ఇంకొక ప్రవాహము. సో ఈ రెండు ప్రవాహాలు, ఈ రెండు ప్రవాహాలు మూలంలో ఒకటే, ఒక చోటు నుంచే రెండు ప్రవాహాలు వచ్చాయి. సో ఆ మూలమే ఆత్మ చైతన్యము, ఆ చైతన్య శక్తి. ఆ చైతన్య శక్తి రూపంగా శ్రీహరి ఉన్నాడు. అది సంగతి. సో హృషీక ఈశః. కొంతమంది కేశః అనుకుంటారు, కేశః కాదు, హృషీక ఈశః. ఋషి కేశః అని అలా పెడతీయకూడదు. రాముని తోక ఫివరుండిట్లనియే అని అలా పెడతీయకూడదు. రామునితో కఫివరుండిట్లనియే అని పెడతీయాలి. ఋషి కేశ అని విడతీయకూడదు. హృషీక ఈశ అంటే కేశవ అని ఒకటి ఉంది కదా, అలాంటిది ఏదో ఇది అయి ఉంటుందని. ఇట్స్ నాట్ లైక్ దాట్. హృషీక ఈశ. సో హృషీకేశ అంటే శ్రీకృష్ణుడు. ఆయన పాంచజన్యం అనే శంఖాన్ని ఊదినాడు. ఆ నామాల్లో కూడా కొంత సింబాలిజం కొన్ని చోట్ల ఉంటుంది, సర్వత్రా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. పంచజన అనే ఒక మంత్రం ఒకటి ఉంది, పంచజన. ఆ ఫుల్ డీటెయిల్స్ నాకు గుర్తులేవు, బట్ యూ కెన్ లుక్ అట్ ఇట్ దిస్ మచ్.
ఐదుగురుని రక్షించడమే ఆయన పనిగా పెట్టుకున్నాడు. పంచజన, ఆయనకి ఆ సంగ్రామంలో ఆయన అనుగ్రహం చేత రక్షింపబడి వాళ్ళు ఐదుగురు ఉన్నారు అంతే. ఇంకా మిగతా వాళ్ళందరూ అయిపోయింది వాళ్ళ పని. అయితే అటో ముగ్గురు వాళ్ళు దే ఆర్ నాట్ గోయింగ్ టు డై. శ్రీకృష్ణుడి యొక్క రక్షణతో సంబంధం లేదు. ఫర్ సమ్ అదర్ రీజన్ వాళ్ళు మరణించరు. శ్రీకృష్ణుడు పూనుకుని వీళ్ళ ఐదుగురిని రక్షిస్తాడు. వీళ్ళ ఐదుగురు కనుక ఆనాడు 18వ రోజు రాత్రి ఆ సేనా శిబిరంలో అక్కడ వీళ్ళు కూడా మిగిలిపోయి ఉంటే అశ్వత్థామ వీళ్ళని కూడా సంహరించి ఉండేవాడు. నిద్రపోతున్న వాళ్ళని చంపాడు. నిద్రపోతున్న వాళ్ళని చంపేప్పుడు వాడు పిల్లవాడైనా ఒకటే, లేకపోతే మహావీరుడైనా ఒకటే. నిద్రపోయినప్పుడు ఇంక తేడా ఏముంటుంది? సో అర్జునుడిని చంపుండేవాడు, ధర్మరాజుని చంపుండేవాడు. అసలు హీజ్ ప్లాన్ వాస్ దట్ ఓన్లీ. బట్ శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే వీళ్ళని రక్షించాడు. ఆయన హీ హాజ్ హిజ్ ఓన్ వే ఆఫ్ ప్రొటెక్టింగ్. సో ఈ ఐదుగురిని రక్షిస్తున్నాడు ఆయన. ఈ ఐదుగురికి ఆయన మహారక్షకుడు అయిపోయాడంతే. సో పంచజన, ఈ మీ ఐదుగురికి నా రక్షణ ఉందిరా బాబు, మీరేమీ ఢోకా లేదు, యు ఆర్ సేఫ్ అని ఒక సూచన చేసేట్లుగా ఉందా శంఖధ్వని. కాబట్టి దానికి పాంచజన్యము అని పేరు. అని ఒక మీనింగ్, సింబాలిక్ మీనింగ్. దెర్ ఈజ్ సమ్ అదర్ రీజన్, దేవిటో నేను తర్వాత చూసి చెప్తాను, ఇప్పుడు గుర్తులేదు. దెర్ ఈజ్ సమ్ అదర్ రీజన్ వై ఇట్ ఈస్ కాల్డ్ పంచజన, పంచజన్య. సో వేదమంత్రం ఏమిటో కూడా నేను ఒకసారి చూసి మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తా. ఇంకా ధనంజయ దేవదత్తం, దేవతలు ఆయనకు శంఖాన్ని ఇచ్చారు. దేవతలకు ఏదో ఎప్పుడో ఉపకారం చేశాడు ఆయన, ఎవరు అర్జునుడు, ఆయనకి శంఖం ఇచ్చారు. ఆ శంఖం తెచ్చుకొచ్చాడు. అది ఇప్పుడు ఊదినాడు, దేవతలు ఇచ్చిన శంఖాన్ని ఊదాడు. సో అక్కడ సింబాలిజం ఏమిటంటే ఇతను చేయబోయే యుద్ధము దేవతల చేత అనుగ్రహించబడినది, అంటే ధర్మయుద్ధము అని అర్థం. యుద్ధం చేసింది అర్జునుడు యుద్ధం చేస్తాడు, దుర్యోధనుడు యుద్ధం చేస్తాడు. కానీ దుర్యోధనుడు రాగద్వేషముల ప్రేరణ చేత యుద్ధానికి దిగుతున్నాడు, అర్జునుడు ధర్మం కోసం యుద్ధానికి దిగుతున్నాడు. కార్గిల్ వార్ లాగా. కార్గిల్లో వాజ్పేయి గారు ధర్మాన్ని పరిరక్షించడం కోసం యుద్ధానికి వెళ్తే ముషరఫ్ ద్వేషభావంతో యుద్ధానికి వచ్చాడు, అంచేతనే పరాభవాన్ని పొందాడు. సో కాబట్టి ధర్మంతో ఇదిగో నేను ధర్మాన్ని రక్షించటం కోసం దీంట్లోకి ఈ యుద్ధంలోకి వచ్చాను, ఇతరులను నాశనం చేయటం కోసమో ద్వేషబుద్ధితోటో రాలేదు, ధర్మం కోసం వచ్చాను అని ఆ సత్యాన్ని ఆ శంఖము ప్రకటించకనే ప్రకటిస్తోంది అని ఆ శంఖం యొక్క పేరులో ఆ అర్థం గంభీరంగా ఇమిడి ఉన్నది. దేవదత్తం ధనంజయ. అర్జునుడికి ధనంజయుడు అని పేరు. ధనంజయుడు అని పేరు ఎందుకు వచ్చిందంటే ధనమును సంపాదించుకునేవాడు. ధనంజయతి ధనంజయ, ధనాన్ని సంపాదించుకుంటాడు. అంటే ధనాన్ని సంపాదించుకుంటాడు అంటే ఏవో ఒకటికి ఇంకో 2 బిజినెస్లు యాడ్ చేసి బాగా డబ్బు సంపాదించారని అర్థమా? ఈజ్ ఇట్ దట్ వే? నో, అది కాదు ధనం అంటే. ధనము అంటే ఆత్మధనమును సంపాదించుకోవాలి. అర్జునుని యొక్క విశిష్టత ఏమిటంటే హీఈస్ ది రైట్ క్యాండిడేట్ ఫర్ దిస్ నాలెడ్జ్. శ్రీకృష్ణుడికి మిగతా వాళ్ళందరూ పరిచితులే, మిగతా వాళ్ళకి ఎవరికి చెప్పలేదు, అర్జునుడికే చెప్పాడు. ఎందుకని? వాట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ దాట్? ఎందుకంటే అర్జునుడు గనుక. హౌ? రుజుత్వాత్ అర్జున, ఆర్జనాత్ అర్జున. 2 అర్థాలు చెప్పారు. రుజువు, స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ అర్జునుడు అంటే. ఖడక్ ఉంటాడు, ధర్మం దగ్గర ఎప్పుడూ ఒక్క అంగుళం కూడా ఇటు అటు బెసగడు. ఒకసారి స్వర్గానికి వెళ్తాడు. కథ, స్వర్గంలో ఏదో పార్టీ అది ఏర్పాటు చేస్తారు. ఇంద్రుడు, మహాభారతంలో వస్తుంది ఈ కథ. ఏదో డ్యాన్సు, ఊర్వశి రంభ డ్యాన్స్ ప్రోగ్రాము, మంచి పార్టీంగ్ అంతా అవుతుంది. అయిన తర్వాత డిస్పర్స్ అవుతారు. ఈయనకు రూమ్ ఇస్తారు గెస్ట్ హౌస్లో. ఆ రూమ్కి వెళ్ళి పడుకున్నాం అనుకునేప్పటికీ ఈ లోపల డోర్ మీద టక్ టక్ అని సౌండ్ వినపడుతుంది. ఇదేంటి ఇప్పుడే వాళ్ళు వచ్చారబ్బా అని తలుపు తీస్తే ఎదురుకుండగా ఊర్వశి నిలబడి ఉంటుంది. ఓ హౌ ఆర్ యూ, ఏమిటి, వాట్ ఈస్ ది మ్యాటర్ అంటే ఐ లవ్ యూ అంటుంది ఆవిడ. అంటే అమ్మా అలాగేమొద్దు, తప్పది, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీ సచ్ థింగ్ అని అంటారు అర్జునుడు. ఒక వెరిమోహన్, నువ్వు ఉన్నది స్వర్గంలో, ఇంట్రెస్ట్ లేదంటావేంటి? ఊర్వశి యొక్క దర్శనం కోసమే జనులు తహతహలాడతారు, నువ్వు ఇంట్రెస్ట్ లేదంటావేంటి, నువ్వు అమాయకుల్లో ఉన్నావే అంటే అంటాడు, చూడు పరస్త్రీ తల్లితో సమానం, అంచేత ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అంటాడు. అంటే
అప్సరసలకు అలాంటి బంధుత్వాలు లేనిపోరు బంధుత్వాలు అంటగట్టగా దట్ ఈస్ నాట్ ఫెయిర్ ఆన్ యువర్ పార్ట్, ఇట్ ఈస్ రాంగ్, యూ గాట్ ఎవ్రీథింగ్ రాంగ్ అని అంటుంది ఆవిడ. అంటే ఆయన అంటాడు, అదంతా నాకు తెలీదు, నువ్వు నాకు తల్లితో సమానం. అంటే హౌ ఐఎమ్ యంగ్ అండ్ వాట్ నాన్ సెన్స్ యూఆర్ టాకింగ్ అని అంటూ కోప్పడుతున్నారు. ఇప్పుడు యంగ్ లేడీని పట్టుకుని తల్లి అంటే షీ ఫెల్ట్ షీ ఫీల్స్ డ్యామ్ హర్ట్ బై దాట్, చాలా హర్ట్ అయిపోతుంది. అంటే అలా కాదు, ఇంద్రుని యొక్క సభలో నువ్వు ఇంద్రుని యొక్క మనస్సును రంజింపజేస్తూ నాట్య ప్రదర్శన చేసేవు గనక ఇంద్రుడి మనస్సును రంజింపజేసిన నిన్ను నేను ఇంద్రుని యొక్క తల్లి స్థానంలో నిలబెడుతున్నాను నేను అంటుంది. అంటే ఆవిడికి చాలా కోపం వచ్చేసి, నీకు శాపం ఇచ్చేస్తాను, జాగ్రత్త, శపిస్తాను. అంటే ఆయన అంటాడు, నువ్వు శపించినా సరే నా స్టాండ్ మారదు అంటాడు. ఆవిడ శపిస్తుంది, శాపానికి సిద్ధపడతాడే గాని ధర్మాన్ని విడిచిపెట్టాడు. దట్ ఈజ్ వాట్ అర్జున ఈజ్. అలాంటి సందర్భం ఇంకోటి ఏదో ఉంటుంది. దెర్ ఈజ్ వన్ మోర్ సచ్ థింగ్, నాకు సరిగ్గా గుర్తులేదో, నాట్యశాలలో కూడా ఇటువంటి సందర్భం ఏదో వస్తుంది. సో ఉత్తర దగ్గర సిమిలర్ సిచ్యువేషన్ ఏదో ఉంది. అది సరే, ఇన్ అడిషన్ టు దాట్ ఉత్తరని కూడా తన కుమారుడికి వివాహం చేసుకుంటాడు. ఆ ఉత్తరకి తాను నాట్యాన్ని బోధిస్తాడు కదా, నాట్యాన్ని బోధించి అర్జునుడని తెలిసిన తర్వాత నాకు సరిగ్గా గుర్తులేదు. ఐ హ్యావ్ ఎ ఫీలింగ్ దట్ విరాట ఆఫర్స్ హర్ టు హిమ్. అంటే నో, చాలా తప్పు, నా దగ్గర పాఠం చదువుకున్న అమ్మాయి నాకు కూతురుతో సమానంగానే వయస్సు అన్నీ సరిగ్గా ఉన్నాయి కదా అని డోంట్ టాక్ దట్ వే, ఇట్ ఈస్ ఆల్ రాంగ్, షీఈ్ మై స్టూడెంట్ అండ్ హౌఎవర్ బ్యూటిఫుల్ ఆర్ యంగ్ షీ మే బి, యాజ్ ఎ స్టూడెంట్ ఓన్లీ ఐ లుక్ ఎట్ హర్, నో అదర్ వే అని అంటాడు. అని విరాటుడికి అప్పుడు ఆ విధంగా జ్ఞానోదయం చేస్తాడు. చాలా క్లీన్ పర్సన్. శివుడితో యుద్ధం చేస్తాడు, శివుడని తెలియకుండా యుద్ధం చేస్తాడు. తీరా శివుడని తెలుస్తుంది, అయినా కొనసాగిస్తాడు యుద్ధం. నేను శివుడినన్నా కూడా కత్తి తీసుకుని కొడతాడంటే వదిలిపెట్టడం. ఎందుకంటే ఇంక యుద్ధం మొదలుపెట్టిన తర్వాత శివుడయ్యేది ఎవడయ్యేది యుద్ధమే. అంటే భయం ఏమిటో ఎరగడం, కామనా లేదు, భయము లేదు. క్లీన్ పర్సన్. రుజుత్వాత అర్జున. శాపం ఇస్తానన్నా సరే శాపానికైనా సిద్ధపడ్డాడే గాని తప్పు మార్గానికి, తాను నమ్మిన సత్యాన్ని విడిచిపెట్టలేదు. దట్స్ వై హీజ్ అర్జున. రుజుత్వాత అర్జున, ఆర్జనాత్ అర్జున. ఎన్ని సద్గుణాలున్నాయో అన్నీ సంపాదించుకున్నాడు. పాశుపతాస్త్రాన్ని సంపాదించుకున్నాడు యుద్ధం కోసం. శ్రీకృష్ణునితో స్నేహం చేసి ధర్మంగా బ్రతికి శాంతికి సంధికి రాయబారానికి కూడా మనస్ఫూర్తిగా ఒప్పుకుంటాడు. సో అన్ని క్వాలిఫికేషన్స్ ని సంతరించుకున్నాడు. పవిత్రమైన జీవితం గడిపాడు. సద్గుణాలన్నింటినీ సంపాదించుకున్నాడు. అర్జునుడికి కర్ణుడికి అదే తేడా. కర్ణుడు హీ మే బి శౌర్యంలోనూ పరాక్రమంలోనూ అర్జునుడితో సమానమైన వాడు కావచ్చు, లేకపోతే అర్జునుడి కంటే ఒక ఆకు ఎక్కువ చదివినవాడు కావచ్చు. కానీ ధర్మానికి నిబద్ధతలుగా ఉండడంలో అర్జునుని ముందు తక్కువే. దానాలు ఏవో చేశాడు, దట్ ఈజ్ ఎ డిఫరెంట్ థింగ్. కానీ ధర్మం దగ్గరికి వచ్చేప్పటికి అర్జునుడు ఫస్ట్ వస్తుంది. ఇంచేతనే శ్రీకృష్ణుడు అర్జునుడిని చూస్ చేసి మరీ ధర్మాన్ని ఉపదేశం చేసినాడు, ఆత్మజ్ఞానాన్ని ఉపదేశం చేశాడు. అతనిలో అటువంటి అర్హత ఉన్నది. అది ధనంజయ అంటే అర్థం. ధనంజయ అంటే ఇప్పుడు బిల్ గేట్స్ ఉన్నాడు. హీ ఈజ్ ఎ రిచ్ మ్యాన్ నాట్ బికాజ్ హీ హ్యాజ్ సో మెనీ ప్రాఫిట్స్ కమింగ్ హిజ్ వే. నో, ఎప్పుడు కూడా ధనం ఎక్కువగా ఉంటే వాడిని ధనవంతుడు అని అనరు. తన దగ్గర ఉన్న ధనాన్ని ఇతరులతో కలిసి పంచుకుని ఆనందించి వాడే ధనవంతుడు. సంస్కృతంలో రెండు పదాలు ఉన్నాయి, ధని, ధనవాన్. ధని ఈజ్ వన్ విత్ హోమ్ ఎ లాట్ ఆఫ్ మనీ ఈస్ దేర్. ధనవాన్ ఈజ్ వన్ హూ నోస్ హౌ టు యూజ్ హిజ్ మనీ ఫర్ హిజ్ ఓన్ బెనిఫిట్ అండ్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ అదర్స్. ధని, ధనవాన్. లోభి ధని కావచ్చు కానీ ధనవంతుడు కాలేడు. కొంచెం తక్కువ ధనం ఉన్నవాడు ధని కాకపోవచ్చు కానీ ధనవంతుడు కావచ్చు. చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఒకరి దగ్గర లక్షలు కోట్లు మూలుగుతూ ఉంటాయి. ఓ రూపాయి ఇవ్వడానికి కూడా ఇష్టపడ్డాయి. ఎవరో బిచ్చ అడిగితే రూపాయి ఇవ్వడానికి ఇష్టపడ్డాయి. మన ముష్టి వాళ్ళు ఉంటారు చూడండి,
వాడు ఏదో బ్రెడ్ తినబోతూ ఉంటాడు. ఈ ముష్టి వాళ్ళకి పక్కన ఒక కుక్క ఒకటి ఉంటుంది. ఆ కుక్కకి వాడికి స్నేహం. మీరు ఎప్పుడైనా గమనించండి. ఆ కుక్కకి వాడికి స్నేహం ఏమిటో తెలుసిన? హీ విల్ షేర్ హిజ్ ఫుడ్ విత్ ఇట్. దట్ ఈస్ దేర్ బాండేజ్. వాడు హీ నోస్ రెచెడ్నెస్ ఏమిటో వాడికి తెలుసు. అండ్ దెన్ ఫోర్ తన దగ్గర ఉన్నటువంటి బ్రెడ్ తాను తినేసి ఓపెసరి ఇంకా ఫైనల్ గా అది పారేసి ఇంకా క్లోజ్ చేసే ముందు, తన డిన్నర్ క్లోజ్ చేసే ముందు ఓ ముక్క దాని మొహాన్ని పారేస్తాడు. తాను తినబోయే దాంట్లో ఓ ముక్క దానికి పారేస్తాడు. అది చక్కగా తినేస్తుంది. సో ఇట్ ఈస్ హ్యాపీ అండ్ హీఈస్ హ్యాపీ. వాడు ఆ ఫుట్పాత్ మీద వీడు పడుకుని నిద్రపోతాడు, వీడికి కొద్ది దూరంలో ఆ కుక్క పడుకుని నిద్రపోతాడు. వాడు ధనవంతుడు. ఎందుకంటే రేపు పొద్దున్న ఏమవుతుందో అనే మాట అలాంటి పెట్టి తన దగ్గర ఉన్నది హీఈస్ రెడీ టు షేర్ విత్ అనదర్ లైఫ్ ఫామ్. సో అర్జునుడు అలాగంటి ధనంజయుడు. బిల్ గేట్స్ కూడా అలాంటి వాడే. సో దట్ బికాస్ హ్యావింగ్ సెడ్ దట్ లెట్ మీ సే దిస్ ఆల్సో. ఇన్ మై ఒపీనియన్ బిల్ గేట్స్ ఈజ్ ట్రూలీ రిచ్ బికాస్ హీఈస్ విల్లింగ్ టు షేర్ హిజ్ రిచెస్ విత్ పీపుల్. ఏదో ఒక ఫౌండేషన్ ఒకటి పెట్టి దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు. తప్పే ఉంది, సంపాదించాడు, దాన ధర్మాలు చేస్తాడు. ఫెయిర్ ఎనఫ్. సో చాలా మంది సంపాదిస్తున్నారు, దాన ధర్మాలు చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? There are so many people who make money, but they don't share money with others. So, Dhananjayaha. Poundram dadhmau mahashankham bhemakarma vrukodaraha. ఇంకా భీముడు. భీముడు ఆయన పేరు. భీమకర్మ అన్నదే ఆయనకి విశేషణం, అట్రిబ్యూట్. ఆయన చేసిన పనులు చాలా భయమును గొల్పే పనులను చేసినాడు. హిడింబాసురుణ్ణి సంహరించి పాండవులకి రక్షణని కల్పించాడు. అలాగే బకాసురుణ్ణి సంహరించాడు. బకాసురుడు అంటే అందరూ భయపడేవారు. అలాంటి బకాసురుణ్ణి సంహరించాడంటే అదే సామాన్యమైన విషయం కాదు. భీమకర్మ. సో ఇతరులు దేని విషయంలో చాలా భయపడుతూ ఉంటారో అలాంటి పనులన్నింటినీ కూడా చేసుకొచ్చిన వాడు సక్సెస్ఫుల్ గా. అంచేత ఆయనకి భీమకర్మ అని పేరు. వృకోదరహ. చూడండి, సింహోదరహ వృకోదరహ అని పదప్రయోగం చేస్తారు. అంటే వక్షస్థలము విశాలంగాను ఉదరము సన్నగాను ఉండాలి. అది ఆరోగ్యానికి తర్వాత బలానికి చిహ్నం. సో దానికి సింహాన్ని దృష్టాంతం చెప్తారు. సింహము విశాలమైన వక్షస్థలం ఉంటుంది, ఉదరము సన్నగా ఉంటుంది. సింహోరస్క అని వర్ణిస్తారు. వృకము అంటే తోడేలు కూడా వక్షస్థలం విశాలంగా ఉంటుంది, ఉదరం సన్నగా ఉంటుంది. ప్రాబబ్లీ ఇట్ షుడ్ బి లైక్ దాట్, సంథింగ్ లైక్ దాట్. సో భీముడు కూడా అలాగే ఉంటుంది. సో వక్షస్థలము స్ట్రాంగ్ గా ఉంటుంది, ఉదరము సన్నగా ఉంటుంది. దట్స్ వై హీస్ కాల్డ్ వృకోదరః. తోడేలుకి జంతువు చిన్నదే అయినా ఎటువంటి ఆహారాన్నైనా అరిగించుకునే సామర్థ్యం దానికి ఏదో ఉంది అని సంథింగ్ లైక్ దట్ దిస్. భీముడు కూడా జఠరాగ్ని, చాలా గట్టి జఠరాగ్ని కలవాడు. ఆ కారణంగా వృకోదరః అని అంటారు. లేకపోతే ఇంకేదో అర్థం కూడా ఉంటుంది, ఆ గుర్తులేదు, ఇంత మాత్రమే గుర్తుంది. సో వృకోదరుడు అంటే భీముడు అని అర్థం. సో ఈ భీముడు ఆయన కూడా శంఖాన్ని పూరించాడు. ఆయన శంఖానికి పౌండ్రము అని పేరు. దేర్ ఈజ్ నో సింబాలిజం ఇన్ ఇట్. అదేదో పుండ్రదేశము అని ఒక దేశం ఉన్నది, ఆ దేశమునందు లభించిన శంఖమో ఏదో సంథింగ్ స్పెషల్. అటువంటి శంఖాన్ని భీమకర్మ వృకోదరః పూరించినాడు. తర్వాత శ్లోకం అందాము. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ. అది రాజా యుధిష్ఠిరః, ధర్మరాజు గారు. యుధిష్ఠిరః అంటే ధర్మరాజు, ఆయన పేరుది. ఆయనకు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే యుధి స్థిరః, యుద్ధంలో స్థిరంగా ఉంటాడు. ఆ స్థిర అనే పదంలో సకారానికి షకారం వస్తుంది, చకారానికి ఠకారం వస్తుంది. స్టోస్టు నాష్టు అలాంటివి ఏవో ఉన్నాయి రూల్స్. దానివల్ల యుధిష్ఠిర అనేది కలిపితే యుధిష్ఠిర, విడదీస్తే యుధి స్థిర. యుద్ధం జోలికి పోవడం. వాజ్పేయి గారు లాంటి వాడు యుద్ధానికి వెళ్ళడం, వెళ్తే మాత్రం గట్టిగా నిలబడతాడు. దట్ ఈజ్ యుధిష్ఠిర. ఐ లైక్ వాజ్పేయి. ఎందుకో చెప్పుకుంటారా, మొన్న ఆయన ఏమన్నారంటే ఎలక్షన్స్ వచ్చాయి,
మేము పాలించాలని జనం అంటే మేము పాలిస్తాం, మా పార్టీ పాలిస్తుంది. ఒకవేళ జనం పార్టీని మార్చాలని అనుకుంటే నో ప్రాబ్లం, అదర్ పార్టీ విల్ రూల్ అని చెప్పారు ఆయన. అంత మాట అనేవాడు ఇంకెవరు లేడు చుట్టుపక్కల, అంత మాట అనగలిగినవాడు మొనగాడు ఇంకెవరు లేడు. ఆయన అన్నారు ఆ మాట. అది విన్న వెంటనే నేను చాలా సంతోషించా. యా, దిస్ ఈజ్ ది కరెక్ట్ అప్రోచ్. అంటే మేమే నెగ్గుతాము, మేమే నెగ్గి తీరాలి, వాళ్ళు అది అదర్ పీపుల్కి పాలించడానికి వీలు లేదు. హీ నెవర్ టాక్స్ లైక్ దాట్. మేం పాలించాలని ప్రజలు అనుకుంటే మేము పాలిస్తాం. కాదు, మేము ఒకవేళ ప్రజలు పాలకపక్షాన్ని మార్చాలనే నిర్ణయించినట్లయితే అస్తు, లెట్ ఇట్ బి సో. దట్ ఈస్ వాట్ హీ సేస్. సో వెరీ దట్ మ్యాగ్నానిమిటీ ఆఫ్ అప్రోచ్, వెరీ స్పెషల్ పర్సన్. అస్తు. సో ధర్మరాజు గారు యుధిష్ఠిర, యుద్ధం వద్దు మనకి, మనం శాంతిగా బతుకుతాం. అదేం కుదరదు, యుద్ధమే అయితే ఓకే, లెట్ us లుకింగ్ టు ఇట్. ధర్మరాజు గారు నేను సన్యాసం పుచ్చుకుంటాను, హృషికేశ్ వెళ్ళిపోతాను, యుద్ధం చేయను అని ఆయన ఎప్పుడూ అనలేదు. ఆయన యుద్ధానికి వచ్చాడంటే ఇంక యుద్ధమే. యుధిష్ఠిర. కానీ ఎవళ్ల మీద శత్రుభావం లేదు, అజాత శత్రువు. ఆయనకి దుర్యోధనుడు శత్రువు కాదు, ఆయన అంటే వండర్ఫుల్ పర్సన్. సో శత్రుభావం లేకుండా యుద్ధం చేయటం అన్నది దిస్ ఈజ్ సంథింగ్ వెరీ స్పెషల్. దీన్ని ఫిలాసఫర్స్ ఎగ్జామిన్ చేశారు ఆ ఇష్యూ. బెర్ట్రాండ్ రస్సెల్ దీని మీద ఓ ఎస్సే రాశాడు. బెర్ట్రాండ్ రస్సెల్ ధర్మరాజు గారి గురించి అతనికి తెలియదు. హీ డజంట్ నో మహాభారత, దేర్ఫోర్ హీ డిడ్ నాట్ కౌంట్ ధర్మరాజా. ఆ ఎస్సే చదివిన తర్వాత ఆ ఎస్సేలో ఫస్ట్ నేమ్ ధర్మరాజు గారి పేరు పెట్టాలి. రస్సెల్ పెట్టిన పేర్లు ఏమిటో చెప్పమంటారా? హీ పుట్ అబ్రహాం లింకన్, విచ్ ఇస్ ట్రూ. అబ్రహాం లింకన్ ధర్మరాజు లాంటివాడు. సివిల్ వార్ నడిపిస్తాడు, కన్ఫెడరేట్ స్టేట్స్ ఎగ్నెస్ట్ గా సైన్యాలను నడిపిస్తాడు. కానీ ఎవరి మీద ద్వేషం ఏమిటారు, ఎంత ఫోర్స్ ఉపయోగించాలో అంత ఉపయోగిస్తాడు. వాళ్ళు ఎప్పుడైతే సరెండర్ అయిపోతాడో వాళ్ళని తండ్రిలాగా కాపాడతాడు. శత్రుభావం లేదు. అబ్రహాం లింకన్, మహాత్మా గాంధీ బ్రిటిష్ వాళ్ళతో హోరాహోరీ పోరాడాడు, కానీ వాళ్ళ మీద వ్యతిరేక భావం లేదు. హీ లవ్స్ దెమ్, హీ బ్లెసెస్ దెమ్, బట్ హీ ఫైట్స్ దెమ్. దిస్ ఈజ్ అండ్ దెన్ వాజ్పేయి. శత్రుభావం లేదు, పాకిస్తాన్ మీద శత్రుభావం లేదు. హీఈస్ ఎ ఫ్రెండ్ టు దెమ్. ఇఫ్ ఓన్లీ దే రికగ్నైజ్ దట్ ట్రూత్. ఐ హోప్ దే విల్ రికగ్నైజ్. హీఈస్ దేర్ గుడ్ ఫ్రెండ్. బట్ యుద్ధం తప్పనిసరి అయితే మటుకు హీఈస్ నాట్ గోయింగ్ టు వేవర్. సో వీళ్ళందరూ అలాంటి స్థాయికి చెందిన వాళ్ళు కాబట్టి సో యుధిష్ఠిర అంటే అర్థం, దట్ ఈజ్ హీజ్ స్పెషాలిటీ. తర్వాత కుంతీపుత్ర, కుంతీదేవి ఆవిడ చాలా వైరాగ్య సంపన్నురాలు, మహాభక్తురాలు. ఆవిడికి యథార్థమైన కొడుకు. నిజంగా ఆవిడ సద్గుణాలన్నింటినీ పుణికి పుచ్చుకున్నటువంటి వాడు ధర్మరాజు గారు. గొప్ప భక్తుడు, వైరాగ్య సంపన్నుడు. సో ఆ విధంగా కుంతీపుత్ర. తర్వాత రాజా. ఈ మాట అంటున్నది ఎవరు? సంజయుడు అంటున్నాడు. ఎవరితోటి? ధృతరాష్ట్రుడితో అంటున్నాడు. ఎందుకంటే యుద్ధానికి ముందు కాదు, ఈ 13 సంవత్సరాలకి ముందు ఈ జూదం ఆడి ఈ పద్ధతి ప్రకారంగా వీళ్ళు వనవాసానికి వెళ్ళడానికి ముందు ఉన్నటువంటి కండిషన్ ప్రకారంగా అప్పుడు అర్ధరాజ్యం ధర్మరాజు గారు పాలించేవారు, ఇంద్రప్రస్థం రాజధానిగా. ఇంకో అర్ధరాజ్యాన్ని దుర్యోధనుడు పాలించేవాడు, హస్తినాపురం రాజధానిగా. కాబట్టి ఈ బోత్ ఆర్ కింగ్స్. ఇంకా అసలు దుర్యోధనుడు యువరాజు, అదే ధర్మరాజు గారు హీఈస్ ఎ రెగ్యులర్ కింగ్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ కింగ్. అతను వనవాసం పూర్తయిపోయిన వెంటనే ధర్మం ప్రకారం ఆయన పోగొట్టుకున్న రాజ్యం ఆయనకు వచ్చేసింది, కానీ ఫిజికల్ గా ఆయనకి అందజేయలేదు. దేర్ ఫార్ హీఈస్ ద కింగ్ ఇన్ ఎగ్జైల్. అండ్ దేర్ ఫార్ సంజయుడు ఈ సత్యాన్ని ధృతరాష్ట్రుడు గుర్తిస్తాడేమో అనే ఆశతోటి ఓ పదాన్ని మధ్యలో జార విడిచాడు. రాజా యుధిష్ఠిర. ఓ మహారాజా, నువ్వు ఆయన కూడా రాజు, ఆయన వాటా ఆయనకి ఇవ్వాలి అని నువ్వు గుర్తించుంటే అసలు యుద్ధమే ఉండేది కాదు. ఇప్పుడు నువ్వు గుర్తించలేదు, ఆయన యుద్ధంలో చక్కగా నిలబడతాడు, ఈ యుద్ధం ముందుకు వెళ్ళేదే కానీ ఆగిపోయేదేమీ కాదు అని ఇదంతా కూడా సూచన. ఆయన ధర్మరాజు గారు అనంత విజయము అనేటువంటి శంఖాన్ని పూరించారు. ఆ శంఖం పేరులోనే ఉంది, ఆయన విజయాన్ని సాధించి తీరుతాడు, ఆయన విజయాన్ని నువ్వు ఆపలేవు అనే ఒక సూచన ఆ శంఖం పేరులోనే ఉన్నది. ఇంకా నకులుడి యొక్క శంఖానికి సుఘోషము అని పేరు.
సుఘోషము అంటే మంచి శబ్దము గలది. సహదేవుని శంఖానికి మణిపుష్పకము అని పేరు. ఐ డోంట్ నో వై ఇట్ ఈస్ కాల్డ్ మణిపుష్పక. సో దట్ ఈస్ ది నేమ్. సో ఈ శంఖాలని వారు పూజించారు. సో యుద్ధానికి కావాల్సిన ఏర్పాట్లు మొదలవుతాయి. ఈ పైన మొదలవుతాయి, ఏర్పాట్లు మొదలవుతాయి. స్టిల్ దెర్ ఈజ్ ఎ గ్యాప్ ఆఫ్ 1.5 to 2 hours. యాక్చువల్ గా ఫైరింగ్ స్టార్ట్ అవడానికి ఇంకా 1.5 hour 2 hour గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ మధ్యలో శ్రీకృష్ణుడు అర్జునుడు సంభాషణ చేస్తారు, సంవాదం. అదే భగవద్గీత. సో ఇది రేపు క్లాస్లో కొనసాగిద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్.